తీసి పెట్టిండండి ఎవరన్నా. సో ప్రతి ఆదివారము నిన్న ఆదివారం తప్పించి నిన్న ఆదివారం ఫాదర్స్ డే జరుపుకున్నాం. మరి చాలా ముఖ్యమైన విషయాల్ని మనము ప్రతి సండే నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు. మా వినపడుతుంది వెనకల సౌండ్? సో అక్కడ వస్తుందా, మీకు సౌండ్ వస్తుందా? సో అతి ముఖ్యమైన టాపిక్ని మనము ఏఎల్ చర్చ్లో నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏదన్నా ఉందా? ఒక ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందో? అతి ముఖ్యమైన విషయం అంటే విశ్వాసం గురించి చాలా క్లియర్గా మీకు నాకు తెలిసి ఉండాలా. విశ్వాసంలో లేకుంటే బైబిల్ అంటుంది దేవునికి ఇష్టడై ఉండటమే కష్టమని, అసాధ్యము అని రాయబడింది పిల్లరా. అంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఏదన్నా చేయాలి అంటే విశ్వాసం అనేది నా జీవితానికి చాలా ముఖ్యమైనది. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను మీకు. చేప నీళ్ళల్లో నీళ్ళు ఉంటేనే చేప నివసిస్తుంది, దానికి అక్కడే జీవం. క్రైస్తవుడు కూడా అంటే యేసయ్యను ప్రభువుగా స్వీకరించినవాడు. మతం కాదు, క్రైస్తత్వం మతం కానే కాదు, ఎప్పటికీ కాదు. అది యేసు ప్రభుని అంటే దేవునితో యేసు ప్రభు ద్వారా ఒకటి అయిన వాడు క్రైస్తవుడుగా పిలిచబడతాడు. ఒకప్పుడు దేవుడు లేకుండా బ్రతికేవాడు, కానీ ఈరోజు దేవుడు కలిగి యేసు ప్రభు ద్వారా దేవునితో ఏకమై ఉన్నాడు. కాబట్టి మనము ప్రజలు క్రైస్తవుడు అంటారు. బైబిల్లో విశ్వాసులు అని పిలువబడింది. సో అందుకే విశ్వాసులమైన మనము విశ్వాసంలోనే జీవించాలా. నీతిమంతుడు ఏ మూలంగా జీవిస్తాడు? విశ్వాసం మూలం. మన జీవితానికి మూలం అది. అందుకే దేవుడు అంటాడు, ఇది లేకుంటే నాకు ఇష్టడై ఉండట అసాధ్యం. చూడండి, చాలా అసాధ్యం. రక్షణ ఫ్రీ, రక్షించబడ్డం ఫ్రీ. ఆయన ద్వారా ఏ కష్టం లేకుండా, ఏ రక్తం మనం కార్చకుండా మనం రక్షింపబడ్డాం. మా ఈనాలు ముందర చూడాలా. అయితే ఇప్పుడు ఆయనకు మనం ఇష్టడుగా ఉండాలంటే మీరు నేను విశ్వాసంలో అనుక్షణం జీవించాలి. ఓకే, సో అందుకనే మన టాపిక్ ఏంటంటే యాక్చువల్ విశ్వాసం కాదు, విశ్వాసం ద్వారా మన పరిస్థితుల్ని ఎలా మనం మార్చాలని నేర్చుకుంటున్నాం. ఓకే, విశ్వాసం ద్వారా మనకున్న పరిస్థితుల్ని మనము ఎలా మార్చాలనేది మనము నేర్చుకుంటా ఉన్నాం. వాస్తవానికి దేవుని కోరిక ఏంటంటే మీరు నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క దీవెనలలో జీవించాలని. నువ్వు నేను జాగ్రత్త వింటున్నారా? నువ్వు నేను అనుక్షణము దేవుని యొక్క మేలుల్లో జీవించాలని. మనము ధనము కలిగి వింటున్నారా? నేను నా భాష జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క కోరిక ఏంటంటే మీరు నేను ఎల్లప్పుడూ అనుక్షణము ధనము కలిగి, సమాధానం కలిగి, ప్రతి మంచి వస్తువులు కలిగి, మేలైన వస్తువులు కలిగి, సుఖము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, గౌరవము, ఘనత, మేలు, ప్రభావము, అభిషేకంలో జీవించాలని. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎలా జీవిస్తాడో మీరు నేను అలా జీవించాలనే దేవుడు మిమ్మల్ని నన్ను ఈ సృష్టిలో సృష్టించాడు. ఆయనలాగా జీవించాలనేది కోరిక. అందుకే దేవుడు మనిషిగా వచ్చి ఈ భూమి మీద జీవించి చూపించాడు ఎలా ఒక మనిషి జీవించాలి అని. యేసు ప్రభు అందుకే అనుక్షణము సంతోషంగా ఉండేవాడు, అనుక్షణము తృప్తితో ఉండేవాడు, అనుక్షణము ఐశ్వర్యంలో ఉండేవాడు. ఎప్పుడే కానీ హాస్పిటల్కి పోలేదు ఆయన. ఓకే, అర్థమవుతుందా? ఎన్నడే కానీ భయపడినోడు కాదు, ఎన్నడే కానీ నువ్వు యేసు ప్రభుని దిగుల్లో చూడలేవు. అర్థమవుతుంది పిల్లరా? ఎల్లప్పుడూ దేవుడు ఎలా జీవిస్తాడో, దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, దేవుడు ఎలా జీవిస్తాడు అనేది యేసుప్రభు జీవించి చూపించాడు. అందుకే అంత మాత్రమే కాకుండా మీరు నేను ఎలా జీవించాలనేది చూపించాడు యేసుప్రభు భూమి మీదకి వచ్చి. సో అందుకే నా కంపారిజన్ ఎవరితోనా ఉందంటే యేసుప్రభుతోనే, పక్కనోడితో కాదు, మీ మమ్మీ డాడీతో కూడా కాదు. ఎందుకంటే మనిషి పైన కింద అవుతా అంటాడు తన యొక్క మూడు బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి. కానీ యేసుప్రభునే నీకు నాకు ఎప్పుడు మనం పోల్చుకోవాల్సింది. బైబిల్లో ఎక్కడ రాయాలా? మీ మమ్మీని పోలి జీవించమని. ఎవరిని పోలి జీవించమని రాయబడింది? క్రీస్తుని పోలి. సో దేవుని యొక్క కోరిక మీరు నేను ఎల్లప్పుడూ సంతోషంలో, సమాధానంలో, ఆనందంలో, ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, విజయంలో జీవించాలని.
సో ఎప్పుడైతే ఈ జీవితము మనలో లేకుండా మనము వేరే ఏదన్నా చూస్తామా, అది సపోజ్ మన జీవితంలో ఉండాల్సింది లేకుండా అశాంతి, బీదరికము, అనారోగ్యము, దేవుడు కోరుకున్నది ఏదన్నా మన జీవితంలో ఇప్పుడు ఉందనుకోండి, దాన్ని మనం మార్చి పడేసేయచ్చు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. అది శత్రువు ద్వారానో మీ యొక్క అజ్ఞానం ద్వారానో మీ జీవితంలో అది పని చేస్తుంది. శత్రువు ద్వారానో మీకు జ్ఞానం లేకపోవడం వలన ఆ సమస్య మీ జీవితంలో ఉంది. సపోజ్ బీదరికంలో ఉన్నారనుకోండి, దేవుని కోరిక కాదు అది. నువ్వు ఈరోజు భయపడతా ఉన్నావు, నీకు ఎప్పుడు భయం నిన్ను వెంటాడుతాను, అది దేవుని చిత్తం కాదు పిల్లరా. అర్థమవుతుందా? సో అటువంటి పరిస్థితుల్ని మీరు నేను మార్చచ్చు. ఏ దాని ద్వారా? అదే మనం నేర్చుకుంటున్నాము, విశ్వాసము ద్వారా. సో విశ్వాసం ద్వారా మన యొక్క ప్రతి పరిస్థితిని మీరు నేను మార్చచ్చు. దేవుళ్ళ మీరు నేను జీవించవచ్చు. దేవుడు చెప్తున్న విధంగా నా జీవితాన్ని ఈ భూమి మీద జీవించవచ్చు. నలుదిక్కుల నుంచి సమస్యలు, పరిస్థితులు బాగాలేవు, కానీ నువ్వు నేను సంతోషంగా దేవునిలో జీవించవచ్చు పిల్లరా. ఓకే, దాన్నే మనం ప్రతి ఆదివారం నేర్చుకుంటా ఉన్నాం. దానికి మనము విశ్వాసం ద్వారా మన పరిస్థితుల్ని మార్చడము అని టైటిల్ పెట్టి ఉన్నాం. సో విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మార్చచ్చు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి, నేను ప్రీచ్ చేస్తానది. సో అక్కడిక్కడ డైవర్షన్ కాకుండా శ్రద్ధగా వినాల మీరు నేను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్, అందుకే ప్రతి ఆదివారం మీకు చెప్తున్నా నేను, విశ్వాసంలో నడిచేవాడు వాడు ఎప్పుడు వాడి దగ్గర ఏం కలిగి ఉంటాడు? విశ్వాసం నడిచేవాడు దర్శనం కలిగి ఉంటాడు పిల్లరా. ఈ పిల్లడు ఎందుకు పోలే సండే స్కూల్కి? ఇంకా తిరుగుతూనే ఉంటాడు. సండే స్కూల్ పంపించండి ఎవరో పోయి. జాగ్రత్తగా వినండి పిల్లరా. విశ్వాసంలో నడిచే వ్యక్తి ఈ 4 కలిగి ఉంటాడు. మీ ముందర స్క్రీన్లో ఉన్నాయి అవి. ఏం కలిగి ఉంటాడు? నిరీక్షణ, తన దగ్గర దర్శనం ఉంటుంది పిల్లరా. విజన్ ఉంటుంది. ఇంగ్లీష్లో విజన్ అని చెప్పబడుతుంది, తెలుగులో దర్శనం. ఇంకో పదం నిరీక్షణ, ఆశ. ఇంకో మాట కూడా చెప్పచ్చు, తన దగ్గర ఎప్పుడు ఒక కళ కలిగి ఉంటాడు అతను. అంటారే కళలు అంటారు. సో ఐ మీన్ లైక్ విశ్వాసంలో నడిచేవాడి దగ్గర ఊరికే అట్లా నడిచాడు ఆ వ్యక్తి. అంటే నడచడం అంటే జీవితంలో ఊరికే అట్లా జీవించాడు. విశ్వాసంలో నడిచే వ్యక్తి దగ్గర తను ఎప్పుడు దర్శనం కలిగి ఉంటాడు పిల్లరా. ఎక్కడి నుంచి ఆ దర్శనం తీసుకుంటాడు ఆ వ్యక్తి అంటే, దైవ గ్రంథం బైబిల్లో నుంచి తను ఆ యొక్క వాక్యాన్ని దర్శనంగా మార్చుకుంటాడు. ఉదాహరణకి, నా పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా విపత్తి నాకు రాదు, అపాయం నాకు రాదు. హలో, ఏంటి దర్శనం అంటే? ఉదాహరణ చెప్తున్నా, ఒక ఉదాహరణ జస్ట్. నా పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలిన విపత్తి నాకు రాదు. నా పక్కన 1000 మంది అప్పుల్లో ఉన్నా, కుడిపక్క 10,000 మంది అప్పుల్లో కూరుకుని పోయినా, నా జీవితంలో అప్పు ఉండడానికి వీలు లేదు. నీ పక్కన 1000 మంది అశాంతిలో ఎప్పుడు దిగులుగా, భయంగా కొట్లాడుకుంటా, అరుచుకుంటా జీవిస్తా అన్నా, నీ కుడిపక్క 10,000 మంది అట్లా జీవిస్తా అన్నా, నువ్వు మాత్రం దేవుళ్ళ జీవిస్తూ ఉంటావు వారి మధ్య. అది దేవుడిచ్చిన దర్శనం మనకి. బైబిల్ అలా జీవించాలి అంటుంది నాకు. యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన ప్రతి వ్యక్తి పక్కన 1000 మంది, కుడిపక్క 10,000 మంది ఉన్నా, నేను మాత్రము నిత్యము సంతోషంగా ఉంటా, నిత్యము ఐశ్వర్యంలో ఉంటా, అనారోగ్యం నాకు ఉండదు. ఇది దేవుడు ఇస్తున్న నాకు దర్శనం, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం ఇది నేను దర్శనంగా తీసుకొని నేను జీవిస్తాను. ఇలాగ 7,000 వాగ్దానాలు, దండిగా వాగ్దానాలు, 1000 వాగ్దానాలు ఉన్నాయి. సో ఈ విశ్వాసంలో నడిచే వ్యక్తి అలా ఉండడు అందరి మాదిరి. ముందర చూడండి, ఈ వ్యక్తిలో ఎప్పుడు దర్శనం ఉంటుంది. ఈ వ్యక్తి ఆ దర్శనానికి రైట్ లెఫ్ట్ పోడు పిల్లరా. తన జీవితాన్ని పోనీడు దర్శనానికి ఇటు అటు. తనకు తెలుసు కుడి ఎడమ అవుతుంది తన జీవితం అంటే, తనకు తెలుసు ఏం చేయాలో. సో అది దర్శనం అంటే. జాగ్రత్తగా వినండి పిల్లరా. చాలా సీరియస్ ఇది అర్థం కాకుంటే మనం అనుక్షణము సాతాను ద్వారా తొక్కబడతాం మన జీవితాల మీద. వాని యొక్క రాజ్యం ఉంటుంది పిల్లరా. మన కాళ్ళ కింద వాడు ఉండాలా, కానీ మనకి ఈ యొక్క సబ్జెక్ట్ అర్థం కాకుంటే వాడి కాళ్ళ కింద మనం ఉంటాం. అందుకే క్రైస్తవుడు ఆనందించలేకపోతాడు.
ఎందుకంటే ఈ జ్ఞానం లేక. సో అందుకే జాగ్రత్త తినండి. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచి దేవుడు కోరుకునేది ఏమంటే, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత తనతో కలిసిపోయాను. సో దేవుడు ఎప్పుడు నిన్నే తనతో లేపుకోవాలని కోరుకుంటాడు. తనతో కూర్చోబెట్టుకోవాలని ఈ భూమి మీద కూడా నువ్వు బ్రతికినంత కాలము నువ్వు తనలాగా బ్రతకాలని, నేను లేపాలనేది దేవుని యొక్క ప్రతిక్షణ ఆకాంక్ష. ఎందుకంటే నీతో నిబంధన కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే తన ఆస్తి అంతా నీది, తను ఏమై ఉన్నాడో అది నీ కొరకే అయి ఉన్నాడు ఆయన. అందుకే దేవుడి యొక్క అనుక్షణ డిజైర్ ఏంటంటే, ప్రతి క్షణం దేవుడు ఏం ఆలోచిస్తా అంటే, సింహాసనం మీద కూర్చొని నిన్ను తనతో పాటు లేపుకోవాలని, నిన్ను తనతో సమానంగా చేసుకోవాలి, నిన్ను తనలాగా జీవించడం, నువ్వు తనలాగా జీవించడం చూడాలనేది దేవుని కోరిక. అందుకే దేవుడు తన వాక్యంలో మీకు నాకు వాగ్దానాలు ఇచ్చింది. అమ్మ, ఎందుకు వాగ్దానాలు ఇచ్చాడు? దేవుడు మనను తనలాగా జీవించేట్టు చూడాలని. అందుకే తన ప్రాణం పెట్టినది. పాపం నుంచి కాపాడడానికి మాత్రమే కాదు, అది ఒక భాగం. కాపాడబడిన తర్వాత ఈ భూమి మీద ఆయనలాగా మనము ప్రతి క్షణము జీవించాలనేది. అందుకే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు పిల్లరా. ఈ వాగ్దానాలు మనల్ని దర్శనంగా మార్చుకోమంటాడు. అందుకే మనకు విశ్వాసంలో నడిచే ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉంటాడు? దర్శనం కలిగి ఉంటాడు. తన ప్రతి వాక్యాన్ని దర్శనంగా మార్చుకుంటాడు. ఓకే, సో ఇవన్నీ దేవుడు ఇచ్చిన బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ప్రతి విషయంలో నువ్వు దేవుని యొక్క దర్శనం నీ దగ్గర ఉండాలి. ఆ వాక్యం దర్శనంగా మారాలి. ఇప్పుడు చెప్పాను మీకు, పక్కన 1000 మంది, కుడిపక్క 10,000 మంది కూలినా నీ జీవితంలో నువ్వు ప్రతి క్షణం ఉండాలని. నాకు అది సంభవించడానికి వీలు లేదు. అది దాంట్లో నేను అయిపోను. నేను ఎప్పుడు పైన ఉంటా, ఆ సమస్యల పైన ఉంటా. నేను ఎప్పుడు దేవుళ్ళలాగా ఆనందంగా ఉంటాను. దేవుడు ఎంత పరిశుద్ధుడో నేను అంత పరిశుద్ధుడుగా చేయబడి ఉన్నాను. దేవుడు ఎంత సామర్థ్యం గలవాడో నాకు తన సామర్థ్యం ఇచ్చాడు. ఆ లెవెల్లో మీరు నేను ఎప్పుడు ఆలోచించాలి. అందుకే విశ్వాసం నడిచేవాడి దగ్గర ఆ యొక్క దర్శనం ఉంటుంది పిల్లరా. ఆ వాక్యాన్ని దర్శనంగా చేసుకొని పోతుంటాడు. ముందుకు జాగ్రత్తగా నమ్మారు. నేను చాలా డీటెయిల్గా చెప్పలేని ఆశ, నా కోరిక లోపల. సో అందుకే టైం చూడకండి. రెండవది, దర్శనం ఉంటే సరిపోదమ్మా. కేవలం దర్శనం ఉంది నా దగ్గర, నాకు వాక్యం తెలుసు అంటే సరిపోదు. ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం కావాలి? నీ దగ్గర ఏముండాలి? నీ దగ్గర వాక్యం ఉండాలా? హలో, నువ్వు ఎన్నైనా దర్శనాలు కలిగి ఉండు, ఎంతన్నా నీ ఆశ కలిగి ఉండు, నువ్వు ఎన్నో కళలు కలిగి ఉండు నీలో, కానీ నువ్వు ఎలా దాన్ని ఆ యొక్క కళను నిజం చేయాలా, ఎలా దర్శనాన్ని నీ జీవితంలో జరిగించాలా అనేది నీకు తెలిసి ఉండాలా. ఎలా నీ దర్శనాన్ని భౌతిక లోకంలోకి తీసుకొస్తావు? ఎలా తీసుకొస్తావంటే నీ నోటి మాట ద్వారా. చాలా ఇంపార్టెంట్ పిల్లరా. నీ నోటి మాట దేవుని యొక్క దర్శనాన్ని, నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని, పక్కన 1000 మంది బీద స్థితిలో ఉన్నా, కుడిపక్క 10,000 మంది అప్పుల పాలైతన్నా, నువ్వు అప్పు లేకుండా జీవించే జీవితము దేవుడిచ్చాడు నీకు. ఆయన దరిద్రుడై నిన్ను ధనికుణ్ణి చేశాడు. ఆ యొక్క దర్శనం నీలో నెరవేరాలంటే, ఆయన దర్శనం నీలో భౌతిక లోకంలో నువ్వు ఫిజికల్లో అనుభవించాలంటే నీ నోటి మాట చాలా అవసరం. అందుకే బైబిల్లో మీరు అనేక వాక్యాలు చదువుతారు, దేవుని మన నోటి మాటలలో శక్తి ఉందని. మహాశక్తి దాగి ఉంది నా మాటల్లో. ఆత్మీయ లోకాన్ని నడిపేది నా మాటలు పిల్లరా. అట్లా దేవుడు సృష్టించాడు, అంత శక్తి ఇచ్చాడు మీకు నా మాటలకు. ఎందుకు సార్ అంటే నాకు కూడా తెలియదు. ఎందుకు అని అడిగేదానికంటే, ఎలా నా మాటలు ఉపయోగించి నేను ఆశీర్వాదాల్లో జీవించాలా, మేలులో జీవించాలా, ఆరోగ్యంలో జీవించాలా అనేది నేను తెలుసుకోవాలా. ఓకేనా? ఉదాహరణకి కారుకి ఎందుకు 4 వీళ్ళు 3 ఎందుకు ఉండకూడదని మనం పోరాడం. 4 ఉండాలంటే ఆ ఇంజనీర్ చెప్పాడు, మనం ముందుకు తీసుకొని వెళ్తుంటాం. టైం వేస్ట్ చేసిన పనిలో మనకు కూడా కదా. దేవుని యొక్క వాక్యంలో నా మాటలకు శక్తి ఉందని రాయబడింది. ఎందుకు అట్లా అని అడిగేదానికంటే, ఎలా ఆ యొక్క శక్తిని మనము కలిగి ఉండి ఎలా వాడుకోవాలన్న మాటలు అనేది తెలుసుకుంటే ఆశీర్వాదాల్లో, ఐశ్వర్యంలో, మేలుల్లో, ఆరోగ్యంలో, ప్రతి సుఖంలో నేను జీవిస్తాం. ఓకే, సో రెండవది
మీకు నాకు ఉండాల్సిందే నా దర్శనాన్ని నెరవేర్చుకునేదానికి వాక్యం. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు కాబట్టి. అందుకే దేవుడు ఎలా తన ప్రపంచాన్ని సృష్టించాడో తన వాక్యం ద్వారా, దేవుడు ఎందుకు మిమ్మల్ని నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడంటే నా ప్రపంచం, అప్పులు లేకుండా జీవించడం నా ప్రపంచం, రోగంలో లేకుండా జీవించడం నా ప్రపంచం, నా బిడ్డలు వరదిల్లడం నా ప్రపంచం, నీవు నేను ప్రతి క్షణము చింత లేకుండా దిగులు లేకుండా జీవించడం నా ప్రపంచం. ఆ ప్రపంచాన్ని నువ్వు ఎలా సృష్టించుకుంటావు నీలో అంటే నీ నోటి మాట ద్వారా. ఎలా అయితే దేవుడు తన యొక్క ప్రపంచాన్ని సృష్టించాడో, దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో ఎందుకు సృష్టించాడంటే నా ప్రపంచాన్ని నేను సృష్టించదాన్ని. ఎంత ఈజీ చూడండి, దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఎక్కడో ఏదో పెట్టలే దేవుడు, నా సుఖాన్ని సంతోషాన్ని నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టాడు. అందుకే ఇది రిలీజన్ కాదు, ఇది రిలేషన్ దేవునితో కలిసి జీవించడం క్రైస్తత్వం అంటే. ఓకే, సరే ముందుకెళ్దాం. ఇక మూడో విశ్వాసం అనేది, నాలుగోది మీకు తెలిసి 2 ఉంటే పైనవి, ఆ 2 అలవాట్లు ఉంటే మూడోది విశ్వాసము ఆటోమేటిక్గా పుడుతూ ఉంటుంది పిల్లల. ఎందుకంటే దర్శనాన్ని నువ్వు చెప్పినప్పుడు నీ చెవులు వింటాయి, వినటం వల్ల ఏం పుడుతుంది? విశ్వాసం. నీకు విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీ నడక కూడా అట్లాగే ఉంటుంది. నీ క్రియలు చాలామంది క్రియల్లోకి పరిగెత్తారు ఫస్ట్ క్రైస్తవులు. సాతాను ఫస్ట్ చూపించేది ఏం తెలుసా? క్రియలు నీవు లేవని. క్రియలు నీకు రావు, దేవుని క్రియలు నీలో ఉండవు. నేను చెప్తున్నా ఇంకోటి, నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండలేవు నువ్వు ఫస్ట్ది స్టార్ట్ చేయకోకుంటే. నువ్వు ఫస్ట్ది స్టార్ట్ చేసావు అనుకో, నాలుగోది నువ్వు అబద్ధం చెప్పుకోకుండా ఉండగలవు. నాలుగోది, నువ్వు సపోజ్ తిట్టే వ్యక్తి అనుకో, క్రియలు నువ్వు తిట్టేది మానుకోలేవు యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించినాక కూడా. అయితే నువ్వు మానుకోగలవు ఎప్పుడు? మొదటిది స్టెప్ బై స్టెప్ దిగినప్పుడు. నువ్వు ఎప్పుడైతే దర్శనాన్ని చూసుకుంటావో, నేను క్రీస్తును పోలి జీవిస్తా, అది నా దర్శనం, నువ్వు ఎప్పుడు దాన్ని చెప్పడం మొదలు పెడతావో దేవునిలా క్రియలు ఉంటాయి. అర్థమైందా? సో అందుకే 4వ దాంట్లో పోకూడదు స్ట్రైట్గా. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించింటే ఫస్ట్ స్టెప్ నీకు దర్శనం కలిగి ఉన్న సెకండ్ ఆ దర్శనాన్ని మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవునికి పుట్టి ఉన్నా, దేవుడు ఎట్లా ప్రేమిస్తాడో మనుషులు నేను అలా ప్రేమిస్తా, దేవుడు ఎలా క్షమిస్తాడో నేను అలా క్షమిస్తాను, కూడా ఆ క్షమించే గుణం నాలో ఉంది. దేవుడు నేను ప్రేమతో నేనే ఉన్నా, కనికరంతో నేనే ఉన్నా, జాలితో నేనే ఉన్నా, నేను హంబుల్ పర్సన్, మీక్నెస్ నాలో ఉంది, నా తండ్రిలో ఉన్న దీనత్వం నాలో ఉంది, నా తండ్రిలో ఉన్న దయ నాలో. ముందు చూడాలి ఆయన, నా తండ్రి ఎలా క్షమిస్తాడో ఈ భూమి మీద నేను అలాగే క్షమిస్తా. అది నీ దర్శనం, అది నువ్వు మాట్లాడతావు. అది నువ్వు మాట్లాడినప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? నువ్వు క్షమించే గుణం నీలో పుడుతుంది. 4వది, నీ క్రియలు అలాగే ఉంటాయి. నువ్వు ఎవరు నేను తిట్టినా నువ్వు తిట్టవు, ఎవరు నీ చంప మీద కొట్టినా ఈ చంప చూపించే గుణం వస్తుంది. అది రావాలంటే, ఆ క్రియలు రావాలంటే ఈ స్టెప్స్ ఫాలో చేయాలి. ఓకేనా? సో ఇది విషయం. మనం ప్రతి వారము అతి ముఖ్యమైన ప్రీచింగ్, దేవుడే మనిషిగా వచ్చి మనిషి రూపంలో ఉండే ప్రీచ్ చేసిన అతి ముఖ్యమైన ప్రీచింగ్ నేను నేర్చుకుంటున్నాం పిల్లరా. ఏంటంటే అది మత్తయి సువార్త 12 నుంచి మనం చూసుకున్నాం. ఏమన్నాడు యేసు ప్రభు? ఎలా నా జీవితంలో మంచిని తెచ్చుకోగలము బయటికి చెప్పాలి. ఎట్లా తెచ్చుకోగలము? మీకు కంటిన్యూ బై హార్ట్ ఉండాలా. మత్తయి సువార్త 12లో రాయబడింది కదా, 35 నుంచి 34, 35, 36. సజ్జనుడు, ముందు చూడాలి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. సజ్జనుడు తన హృదయమును ఎక్కడి నుంచి తెస్తాడంట? నేను ఇంక ప్రశ్న క్రాస్ క్వశ్చన్ అడుగుతా. ఆస్తి ఎక్కడి నుంచి తెస్తాడు? బ్యాంకులో నుంచి సార్ అంటాడా? ఆరోగ్యం ఎట్ల నుంచి తెస్తాడు? మేలు ఎట్ల నుంచి తెస్తాడు? సజ్జనుడు ఎక్కడి నుంచి అంట? సమస్తం పుట్టించేది హృదయంలో నుంచి కదా. దుర్జనుడు అంటే ఈ యొక్క ప్యాసేజ్ ఎంత ఇంపార్టెంట్, యా యూనివర్సిటీ యా సైంటిస్ట్కి కూడా తెలియని గొప్ప రహస్యం పిల్లరా. సత్యం దేవుడు మనకు బయలుపరిచి ఏం తెలుసా? ఒక మనిషి తన జీవితంలో మంచి, మేలు, సుఖము, సంతోషము తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడంట? హృదయంలో నుంచి, నోట్లో నుంచి. ఓకేనా? సో ఆ భాగం అంతా విన్నాం. నిన్న వారం మనం చూసుకున్నాం. దాన్నే
సేమ్ ప్యాసేజ్ని పరిశుద్ధాత్మ దేవుడు లూకా దైవజనుడితో రాయించాడు, లూకా భక్తుడితో రాయించాడు. దాన్నే కొద్దిగా లూకా ఇంకా వివరణ తీసుకెళ్ళాడు. అమ్మ ఇంకా వివరించాడు. ఏమని? ఆయన కూడా అంటాడు, సజ్జనుడు తన మంచి దాన్ని సద్విజయం తీసుకొస్తాడు అని చెప్పి ఇంకోటి మంచి క్లారిటీ ప్యాసేజ్ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఏమన్నాడు ఆయన? మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలం మీద, చెడ్డ చెట్టు మంచి ఫలం మీద అని. ముళ్ళకంపల చెట్లు ద్రాక్ష పండ్లు ఇవ్వవు, పిచ్చి చెట్లు అంజూర ఫలం ఇవ్వు అని రాశాడు అక్కడ. అమ్మ ఇంటానరా? ఏమంట? కంప చెట్లలో ద్రాక్ష పండ్లు పుట్టవు, పిచ్చి చెట్లలో అంజూర తెలుగులో అంజూరపు పండ్లు రావు. వస్తాయమ్మా? రావు కదా అమ్మా. వింటానరా? ఏం చెప్తానాడు యేసుప్రభు అక్కడ? వినాలి ఇప్పుడు, శ్రద్ధగా వినండి ఇప్పటి నుంచి. నీకు ద్రాక్ష పండ్లు కావాలి అంటే ముందర చూడండి ఆయన అనుష, ముందర చూడండి. ద్రాక్ష పండ్లు కావాలి అంటే ద్రాక్ష పండ్లు విత్తనం వేయాలను, ద్రాక్ష విత్తనం వేయాలా? నీకు అంజీరు పళ్ళు కావాలంటే ఏం విత్తనం వేయాలా? అంజూరు విత్తనం వేయాలను. ఇది ఈ సృష్టిలో దేవుడు పెట్టిన విధానం. చెట్లకే కాదు, అక్కడ మాట్లాడుతానేది అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి కాదు, అగ్రికల్చర్ గురించి కాదు. దేశప్రభు మాట్లాడుతాను. ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? నా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నీకు నీ జీవితంలో ఏది కావాలన్నా ఏం చేయాలంట? విత్తాల. విత్తితేనే నువ్వు అది నీ జీవితంలో కలిగి ఉంటావు. అది సూత్రము. అర్థమవుతుందా? ముందర చూడండి జాగ్రత్తగా. ఆశ్చర్యపరిచే విషయం ఏమంటే, మీరు చూడండి చుట్టుపక్కల భూమిని, మీ దిక్కు మీ చుట్టుపక్కల. ఓకే, జాగ్రత్త ముందర చూడండి. ఇప్పుడు నీకు టమాటా కాయ కావాలంటే టమాటా విత్తనం వేస్తావు. ఎక్కడ? మీ ఇంటి ముందర చూడాలి. చాలా ఇంపార్టెంట్ మాట నేను చెప్పేది ఇప్పుడు. అమ్మ ముందర చూడాలి. కొంతమంది సైడ్ చూసా, అందుకే నేను చెప్పను. పావని, నీదే డ్యూటీ ఆడ ఈరోజు. నా దిక్కు చూస్తాను నువ్వు. అదే పని నేను మార్చుకొని వచ్చాను, నీకు తెలుసు కదా. మీరు చూడరండి. ఓకే, ఎనీహౌ జాగ్రత్తగా వినండి. నీకు టమాటర్ కావాలంటే టమాటర్ విత్తనం వేస్తావు. ముందర చూడాలా. నువ్వు వేయలేదనుకో, ఆ భూమిలో ఆడేం పుడుతుంది? అక్కడ దానికి ఇష్టం వచ్చింది పుడుతుంది. మీరు బయటికి వెళ్ళి చూస్తే ఆ ముందరంతా ఎవడు ఏలా ఇత్తనాలాడ. ఏం పండింది? గెడ్డంతా లేచింది, ముళ్ళ చెట్లు లేసాయి, తుప్పు చెట్లు లేసాయి, వేస్ట్ అంతా పెరిగింది. కారణం ఏంటి? ఎవరు వేయలేదు, కానీ అలా పెరిగిపోయింది. జాగ్రత్తగా వినాలా. నా జీవితంలో మీకు నాకు ఏం కావాలో అది విత్తలేదనుకో, నువ్వు విత్తంది నీ జీవితంలో పుట్టడం నీ జీవితంలో నువ్వు చూస్తావు. జాగ్రత్త ముందర చూడండి. దినమంతా మనం చూస్తూ ఉంటాం కష్టాలు, సమస్యలు, చింత, దిగులు. మీకు తెలుసా, అవే వచ్చి పడతాంటే మన మీదకి కదమ్మా. ఇబ్బందులు, అనారోగ్యాలు. మన ఎవరికైనా చెప్పేటమా, ఫోన్ చేశారు రండి నా మీదికని. కానీ మీరు చూసారా, సమస్యలు, కష్టాలు, ఇరికి ఇబ్బందులు, చింత పడతా అంటే మన మీదికి వచ్చి. ఎట్లయితే ఆడ ఎవరు ఇత్తనాలు లేకుండా గడ్డి మొలుస్తూ ఉంది కదా. బైబిల్లో ఒక చోట ఏం రాబడిందంటే, దరిద్రము రావాలని. దరిద్రం ఎట్లా వస్తుంది తెలుసా? బైబిల్ అంటుంది, నువ్వు ఎక్కువసేపు పండుకో, ఏం చేయొద్దు, నువ్వు ఏ కష్టార్జితం చేయాల్సిన పనిలా నువ్వు ఎక్కువసేపు పండుకుంటే అలవాటు చేస్తే ఏమొస్తుందంట? మీదికి దరిద్రం వచ్చి నిన్ను కౌగులించుకుంటుంది. ఆయుధదారుడు వచ్చినట్లు వస్తాడు. ఆయుధదారుడు అంటే తెలుసా మీకేమో? పోలీస్ యాప్ వచ్చి హ్యాండ్స్ అప్ అన్నాడు అనుకో, నువ్వు ఏం చెప్తావు? చేతులు ఎత్తాల్సిందే, బందూకు పెట్టి
అంతే కదా. నువ్వు ఎక్కువ పండుకో. బైబిల్ చెప్పింది ఆల్రెడీ. నీకు దరిద్రం కావాలి అంటే ఎంతనా తీసుకొచ్చి చూడు, చేయాల్సింది ఏం లేక ఎక్కువ కష్టపడాల్సిన పనిలే. పండుకుంటా ఉండే ఎక్కువసేపు దేవుని దగ్గర సమయం కూడా పడుకో అంతే. దరిద్రము ట్రక్కులు ఉంటుంది. సుంకమ్మ ఈనలనైనా ట్రక్కులు నీ మీద ఉంటుంది. బైబిల్ చెప్తున్నాను నేను. అదే నీకు ద్రాక్ష కావాలనుకో, ఏం చేయాలా? ద్రాక్ష కావాలంటే విత్తనాలు వేసే తీరాల. సపోటా కాలండి విత్తనాలు వేసే తీరాల. బైబిల్లో ఆ యొక్క భాగంలో యేసు ప్రభు ఏం బోధిస్తున్నాడంటే, నీవు నేను విత్తనం వేయలేదనుకో, నీకు కావలసిన విత్తనం వేయలేదనుకో, నీకు కావలసిన పంట ఈ సృష్టిలో నీకు దొరకదు. దేవుడు అందుకే మీకు గత వారాల్లో చెప్పా, నా హృదయము దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏంటి నా హృదయం? ఏం నా హృదయము? భూమి. గట్టి చెప్పండి, పర్లేదు. నా హృదయం ఏంటి? దేవుడు ఇచ్చిన భూమి. దేవుని వాక్యం ఏమై ఉంది? విత్తనం. అందుకే ఈ దర్శనం గురించి అమ్మా, దేవుని వాక్యం ఏమై ఉంది? విత్తనం. జాగ్రత్త, మన హృదయం ఏముంది? భూమి. ఎప్పుడు వరకైతే నువ్వు దేవుని వాక్యాన్ని వినాల, మీరు దేవుని వాక్యాన్ని మీరు మీ హృదయంలో విత్తరో, అంటే దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పవో. ఎప్పుడు విత్తుతాం మనం దేవుని వాక్యాన్ని? చదివినప్పుడు కాదు, చెప్పినప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానాలని చెప్తా ఉంటావో, నువ్వు ఊరికి రాసి పెడితే కాదు. దేవుడు నా పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కున్న విపత్తి రాదని నువ్వు ఎప్పుడు ఊరికైతే చెప్పవో, ఆ చెట్టు నీ జీవితంలో పెరగదు. ఇది సృష్టి, దేవుని యొక్క నియమ. ఆత్మీయ లోకము నడిచే విధానం ఇది. నీ జీవితం నడిచే విధానం ఇదే. హలో, అందుకే గత వారాల నుంచి చెప్తున్నా, నువ్వు నేను ఈ 2 స్టేజెస్లో అనుక్షణమే వెళ్తూ ఉండాలా. ఫస్ట్ స్టేజ్ ఏంటి? నీవు నేను నిరంతరము వాక్యం చెప్తూ ఉండాలా. వాక్యం చెప్తానేప్పుడు ఏమొస్తుంది? మీ రోగాలతో అన్నిటి నుంచి విడుదల పొందే విధానం నేను చెప్తాను. దయతో శ్రద్ధగా వినండి. ఇది రాలేదనుకో, నువ్వు ఈ ఉపవాసాలు చేసుకో, నువ్వు గుండు గీకించుకో, ఏమన్నా చేయి దేవుని ఎదుట. నేను చెప్తా ఇంకొంచెంసేపులో మీకు ఏం చెప్తాడో యేసు ప్రభువే. జాగ్రత్త వినంటున్నారా? నువ్వు నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అనుక్షణం దివారాత్రులు ఎడతెగక విసుక్కోక అంటాడు యేసు ప్రభు. విసుక్కోక. ఇదే నేను జీవించే విధానం ఈ సృష్టిలో. అందుకే యేసు ప్రభు సజ్జనుడు అంటే ఈ మాటలు విని దాని ప్రకారం చేసి ఏం తెచ్చుకుంటాడు? జీవితంలో ఏం తెచ్చుకుంటాడంట? తనకు కావాల్సిన సద్విషయాలు. ఒక చెట్టు ఫలం ఇస్తుందే, మనిషి జీవితం కూడా అనుక్షణం ఫలం ఇచ్చేది పుడతా ఉంటాయి మన జీవితంలో. అందుకే దేవుడు మనకు హృదయాన్ని భూమిలో ఇచ్చాడు, తన వాక్యాన్ని విత్తనంగా ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావు, వాక్యం చెప్పినప్పుడు ఫస్ట్ ఏమవుతుందమ్మా? వాక్యం చెప్తూ ఉంటావు, నువ్వు మెడిటేట్ చేస్తూ ఉంటావు, చెప్తూ ఉంటావు. అది విశ్వాసంగా మారుతూ ఉంటుంది, నీ హృదయంలో పోతూ ఉంటుంది విత్తనం. వాక్యం వినటం వల్ల ఏమొస్తూ ఉంటుంది? విశ్వాసం. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నింపుకొని ఉంటాను. జాగ్రత్తగా వినాలి. నేను వేరే విషయాల్లోకి వెళ్తాను. నేను జాగ్రత్తగా విన్నాను అన్నది. మీరు ఎంత చెప్తావో నీ హృదయము వాక్యంతో నిండిపోయి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి, నువ్వు విశ్వాసంతో నిండిపోయి ఉంటావు. ఆ తర్వాత నువ్వు ఏ పరిస్థితి నీకు కనపడినప్పుడంతా నువ్వు చెప్పినప్పుడు, ఎక్కడి నుంచి చెప్తున్నావు? ఏదంతా చెప్తున్నావు? విశ్వాసం ద్వారా చెప్తావు. అప్పుడు ఇది కూడా ఫస్ట్ స్టేజ్లో ఏమైంది? నువ్వు విశ్వాసంతో నింపబడి ఉన్నావు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది? నువ్వు చెప్పినప్పుడు అది బద్దలైపోతుంది. అది అందుకే యేసుప్రభు అంటాడు, విశ్వాసం ద్వారా నువ్వు ఈ కొండకు చెప్పావనుకో సముద్రంలో పడమని, అది నువ్వు చెప్పినట్లుగా నీకు జరుగుతుంది. జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నా. అందుకే ఈ 2 స్టేజెస్లో అనుక్షణం నేను వెళ్తాను. అలా వాక్యాన్ని చెప్తాను. సపోజ్ ఇప్పుడే నేను ఉదాహరణ చెప్పా, నా పక్కన 1000 మంది, నా కుడి పక్క 10,000 మంది. ఇది నువ్వు విసుక్కోకుండా చెప్పాల్సిందేదే. విసుక్కోకుండా సాతాను నీకు ఏం చూపిస్తున్నా ఎదురుగా, ఏ పరిస్థితుల్లో నువ్వు అయిపోతున్నా, నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చెప్తావు విసుక్కోకుండా, ఎడతెగకుండా, ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు లోడై ఉంటావు విశ్వాసంతో. అదే సమయంలో నిజంగానే నీ కుడిపక్క ఏదైనా సమస్య లేచిందనుకో, నీకు
నువ్వు జస్ట్ ఆ సమస్యతో అంటావు నువ్వు చచ్చిపోదువుగాక, ఆ సమస్యతో అంటావు నువ్వు లేకుండా అయిపోదువుగాక, నా జీవితంలో నా పిల్లల్లో నుంచి వెళ్ళిపోను అన్నప్పుడు అది చచ్చిపోతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు మాట్లాడినట్లే ఆ పరిస్థితితో, యేసుప్రభు మాట్లాడినట్లే నువ్వు మాట్లాడితే, ఎందుకంటే అది దేవుని మాట, అది అంత శక్తి ఉంది. అందుకే 2 స్టేజెస్లో ఎప్పుడు అనుక్షణం పోతా ఉన్నారు కదా. అందుకే మీ నా మాటలకు శక్తి ఉంది. దేవునికి ఎంత శక్తి ఉందో దేవుడు మాట్లాడితే మాటలకు, దేవుని మాటలు మీరు నేను మాట్లాడినప్పుడు అంతే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ మాట దేవుడు చెప్పిండేది. అర్థమవుతుందా? ఇది చేయకోకుండా ఇప్పుడు చదవండి ఆ లూకా సువార్త 6వ అధ్యాయం, కిందికి పదనైనా 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 46వ వాక్యంలో, జాగ్రత్తగా ఆ వీడియో రెడీకి పెట్టినా, నేను చెప్పు మాటల ప్రకారం, గట్టికి చెప్పాలా, నేను చెప్పు మాటల ముందర చూడాలి అందరూ, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, జాగ్రత్త వింటున్నారా అమ్మా? ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం, నేను చదువుతాను, ఇది దయతో వినండి. యేసు ప్రభు ఇవన్నీ చెప్పి సజ్జనుల గురించి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు ఏమన్నంటే, చెప్పు, చదువునైనా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను ఇప్పుడు చెప్పినటువన్నీ ఇంతవరకు వివరించాను వారాల నుంచి, ఇవన్నీ చేయకోకుండా ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? చూసారా, ఇక్కడ ఎందుకు లేదు స్క్రీన్లో? చూడు, జాగ్రత్త వినట్లేరా ఏమంటున్నాడు? నేను చెప్పినట్లు మీరు చేయకుండా, నేను ముందర చూడు రెడ్డప్ప ఏమంటున్నాడు? నేను చెప్పినట్లు మీరు చేయకుండా, ప్రభువా ప్రభువా నువ్వు ప్రభువా ప్రభండి ఏం ప్రయోజనము? నేను చెప్తున్నా ఇంకో మాట, నా నుంచి నీకేం ప్రయోజనం ఉండదండి. యేసు ప్రభు చెప్పకనే ఏం చెప్తాడంటే, నా వల్ల నీకేం యూజ్ ఉండదు, నువ్వు నా నుంచి ఏం పొందుకోలేవు బిడ్డ, ఏం ప్రయోజనం? నువ్వు నన్ను పిలుస్తానో, ఊరికే పిలుస్తానో, ప్రభువా 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 అంటావు. నేను చెప్పిండే చేయవే, నువ్వు ఏం చెప్పినావు ప్రభువా? నువ్వు ఏ రీతిగా చెట్లు ఫలాలు పండిస్తాయో నువ్వే పండించాలా లోపల నుంచి, ఇది నీ జీవితంలో నుంచి తీయాలా. ఇది చేయకోకుండా ప్రభువా ప్రభువా అంటే ప్రయోజనం. ఓకే, వరి కాకండి, నాకు తెలుసు మీరు ఏం అయిపోతూ ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే చాలామంది సైన్స్ చేంజ్ అవుతుంది ఇప్పుడు, అవుతూ ఉంటుంది లోపల. ఎందుకంటే మనకు తెలిసిందల్లా ఒకటే, ప్రభువా ప్రభువా ప్రభువా. మనం ఏం చేయకూడదు. మనం లాలీపాప్ పెడుతుంది అమ్మ నోట్లో, అది పెట్టు తెచ్చి, అది పెట్టడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి, తనలో నుంచి వచ్చావు, తనకు పుట్టావు, తన గర్భంలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు పరిపాలించడం ఆయన చూడాలని కోరుకుంటాడు కాబట్టి. జాగ్రత్త వినంటారా ఏంటి విషయం? ప్రాక్టికల్గా నేను ఒక విషయం మీకు చెప్తాను. నేను ప్రభువా ప్రభువా అని ఎందుకు అనద్దంటాను, జాగ్రత్తగా వినంటారా. నేను మీకు ఉదాహరణ చెప్తే ఏదో చేస్తున్నారు వీళ్ళు, నాకు కూడా ఆపుతున్నారు. అది టీవీ పోయిందా కదా, పెట్టండి ముందర చూడండి. అందరూ చూడు అందరూ ఆటికి వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఆగల, ఎందుకంటే మీరు రారు కదా, అది అయిపోయిన వరకు ఆయన కూర్చున్నాక ఇప్పుడు మళ్ళీ వాపస్ వస్తారు. అందుకే ప్రభువా ప్రభువా అంటే చెప్పాలా, ప్రభువా ప్రభువా. అందరూ ఒకసారి నాతో కూడా చెప్పండి, ప్రభువా ప్రభువా. యేసు ప్రభు అంటాడు నాతో, నీకేమి చెప్పాలి, ఏమంటాడు? జాగ్రత్తగా వినండి. నేను ప్రాక్టికల్గా ఒక విషయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి యాక్చువల్లీ ఏంటి ప్రాక్టికల్ ఏమంటున్నాడు యేసు ప్రభు? ఉదాహరణకి నువ్వు ఉన్నట్లుండి దగ్గు వచ్చింది, ఏమొచ్చింది? గట్టి చెప్పండి, ఏమొచ్చింది? దగ్గినావు. నువ్వు దగ్గినప్పుడు నువ్వు వెంటనే ఏమొస్తుందంటే ఆలోచన, ఏం దగ్గుతానా అంటావు అని ముందుకు పోదు, మళ్ళీ దగ్గుతా అంటావు. ఒక గంట సేపు తర్వాత కొద్దిగా ఎక్కువ అవుతుంది కదా అని కూడా పోతుందిలే, ఇదేందిలే. మీ ఇంట్లో వాళ్ళు అంటారు, నువ్వు ఏదో మొత్తానికి ఏదో గాలి తగిలింది, లేదంటే ఏదైనా కారం తినింటి, ఏదో నాకు తెలియదు, ఐ మీన్ సంథింగ్ చెప్తారు పక్కన వాళ్ళు. లేదంటే ఆఫీస్లో అంటారు, ఏమంటే అంటావు, సర్దుకుంటా అంటావు, మళ్ళీ దగ్గుతూ అంటావు. దగ్గు ఏమైంది? ఎక్కువ అవుతుంది అనుకుంటావు, తగ్గిపోతుంది కదా. లేకుండా ఏం చేస్తాం? సాయంత్రం మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఆఫీస్ వాళ్ళు అంతా అంటారు, పలానా ట్యాబ్లెట్ వేసుకుంటే 70-80 పేర్లు చెప్తారు నీకు, నువ్వు అట్లే నడుస్తూ ఉంటావు ఆ పేర్లన్నీ తీసుకొని. అవసరమంటే సిస్టర్ తబితానో కీర్తనో ఫోన్ చేస్తాను, ఏదో మంచి దగ్గుకు చెప్పండి బ్రదర్ అని. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం చేస్తావు? కయ్యో కయ్యో అని చెప్పి ఏం చేస్తూ ఉంటావు? దగ్గుతూ ఉంటావు. వినాలి మీరు,
పొద్దున్న లేస్తావు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. భార్య మంచి సలహా ఇస్తుంది, చాలా ప్రేమిస్తుంది కాబట్టి ఏమంటుంది, ఫలానా డాక్టర్ దగ్గరికి పోయిరా అంటుంది. నువ్వు ఆడికి పోతావు, ఒకసారి పోవు, అరే 2 రోజులు అయిపోయి ఉంటుంది, రిబ్స్ అన్నీ నొప్పుస్తూ ఉంటాయి, గొంతు నొస్తూ ఉంటుంది. ఇది మనం జీవించే విధానము. నువ్వు నాకు ఒక మాటకి జవాబి, ఎక్కడ దేవుడు నీకు సహాయం చేయగలడు ఈ మొత్తం సీన్లో? నేను చెప్తున్నా ఎప్పుడు సహాయం చేస్తాడు? నువ్వు పోయేటప్పుడు అంటావు, ప్రభువా అంతా అయిపోయినాక ఒక రాత్రికో మధ్యాహ్నంకో, ప్రభువా నాకు దగ్గు తీసేసి, నువ్వు ఏం చేశానో, ఏడున్నావు, ఈ మధ్య కనపడడం వెళ్ళాను, చర్చికి రాంచుడు మళ్ళీ రాకు. నేను జాగ్రత్త, ఏం చేయాలా? ముందర చూడండి. ఇప్పుడు హలో, ఇదేనండి నేను ఇప్పుడు చెప్పేది. ఏ క్షణం నువ్వు ఫస్ట్ టైం దగ్గావో, ఆ దగ్గు వస్తానేది సైతాన్ ఆత్మ దగ్గర నుంచి. నీ మీద ఈవిల్ స్పిరిట్, దురాత్మ నీ శరీరం మీద చేయేస్తానేది. మా ఇండాలలా చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు తల్లులు, అపాపేడివే రాజీ ఈడే ఉన్నాయి, ఈడే ఉంది, నువ్వు ఉందానా జాగ్రత్తగా చిన్న చిన్న అందరూ వెంటనే చేసేదేమో తెలుసా? నువ్వు నేను చేయాల్సిందేమో తెలుసా? అది దయ్యం నుంచి వచ్చినదే. నువ్వు వెంటనే చెప్పాల్సిందేమంటే, యేసు నామములో దురాత్మ, నా మీద దగ్గును పెట్టే దురాత్మ, యేసు నామములో నీ చేతి దూరం పో, నా యొక్క శరీరం నుంచి, నా నుంచి దూరం పోయేస్తున్నాములో. నేను చెప్పినట్టు చెప్పకూడదు, చాలా ఖర్చుతో చెప్పాలా, అగ్నిలాగా చెప్పాలి, నువ్వు నాశనం చేసి పెడితే. ఎందుకంటే నీది కాదు, అది నీ మీద తెచ్చేయాలని కోరుకుంటున్నాడు. యేసు నామములో చేతి నా మీద నుంచి, నా శరీరాన్ని తాక్కును, నీ గలీజ హస్తం నా మీద నీ చేయి పెట్టదు, నా మీద దూరం పోయేసు నామంలో. ఇది నువ్వు చేయాల్సిందే. ద మూమెంట్ యూ షుడ్ సే దట్, నువ్వు చెప్పాలా. చెప్పి యేసు నామములో దేవుని అగ్ని నీ మీద విడుదల చేస్తాను, నువ్వు నాశనం చేయబడదు గాక. యూ హ్యావ్ టు సే దిస్. ఇది జీవించే విధానం. అదే యేసు ప్రభు చెప్తా ఉండేది నీకు నాకు. అది లేకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని ఎందుకు నువ్వు నన్ను పిలుస్తున్నావు? నీకు ఇయ్యాల్సిన శక్తి అంతా ఇచ్చాను నేను, నీకు ఇయ్యాల్సిన అధికారం నేను ఇచ్చా. కొత్తగా మీరు ఆరంభిస్తారు నాకు తెలిసి ఈరోజు నుంచి కదా, విసుక్కోద్దండి ఎన్నిసార్లు చెప్పాలా అని. వాడికి తెలుసు నువ్వు విడిచిపెడతావు, మళ్ళీ వాడి శరీరాన్ని ఇబ్బంది పెట్టచ్చని. వాడు ఏళ్ళ నుంచి నీతో కాపురం చేస్తాడు. కాపురం అంటే లోపల వచ్చి ఇంట్లో కాదు, వాడి నీకు మైండ్ సెట్ బాగా తెలుసు వాడికి, నువ్వు ఏం చేస్తావని. నీ మీద అది దగ్గు కానీ జలుబు కానీ ఏదన్నా నీ మీదికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలా, ఇమ్మీడియట్గా చెప్పాలా, యేసు నామంలో చైతన్యదే, నీ చేయి నా మీద పడకూడదు, యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నా. నా దేహము దేవుని ఆలయము, ఈ దేహంలో దేవుడు తప్ప, ఈ దేహంలో ఆరోగ్యం తప్ప, ఈ దేహంలో మేలులు తప్ప ఏది అనుమతించను నేను. యేసు నామములో ఆజ్ఞాపిస్తాను, దూరమా యేసు నామంలో. దైవ అగ్ని ద్వారా నువ్వు కాల్చబడదు గాక. అందుకే బైబిల్ అంటుంది దివారాత్రుల్లో, అందుకే బైబిల్ అంటుంది వితౌట్ సీజింగ్, ఎడతెగక విసుక్కోక. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తావో, ఒకవేళ ఆరంభిస్తున్నావు కాబట్టి ఈరోజు నీకు 4-5 నెలలు విసుగ్గా అనిపించవచ్చు, ఏంటి మాటికి నేను వాక్యం చెప్పాలా అని. బట్ అర్థం చేసుకునైనా ఒక పక్కన నువ్వు లోడ్ అవుతూ ఉంటావు నీ చెప్పే వాక్యం ద్వారా, ఇంకో పక్కన నీ జీవితంలో మొత్తం మార్పులు, నీ శరీరంలో, నీ రక్తంలో, మాంసంలో. ఒక దినం ఎలా వస్తుందంటే నువ్వు డివినిటీలో బ్రతుకుతూ ఉంటావు. నీ డివైన్ హెల్త్ దేవుడైతే వాగ్దానం చేశాడు, ఏసై తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుంది కాదు, లభించింది. ఆయన నా తిన్ని నీటిని దీవించి నీ నుంచి నా నుంచి రోగాలను తొలగించాడని బైబిల్ సెలవిస్తుంది. అబద్ధం కాదు ఇది. దేవుడు అబద్ధం రాసింటే ఆయన దేవుడే కాదు. అర్థమవుతుందా మీకు? ఇది జీవించే విధానం. ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తాను చూడండి.
హెచ్ఐవి ఎయిడ్స్ రోగం నుంచి బాగైన పిల్లోడు. క్లిక్ చేయనైనా, సౌండ్ పెట్టు. సౌండ్ బాగా పెట్టు. जय मसीह परिवार, मैं अमरजीत कुमार हिंदी लोग बिहार से हूँ। 2019 में मैं बॉडी चेकअप कराया था, उसमें पता लगा कि मुझे HIV एड्स है। जब मैं वो सुना तो बहुत डिप्रेशन में आ गया। 1-1.5 साल तक मैं उसकी दवाई खाया। डॉक्टर ने बोला ये लाइलाज बीमारी है, कहीं जा कुछ भी कर कोई फायदा नहीं। मैं सोच लिया था कि अब तो कुछ नहीं हो सकता, तो मैं बहुत गंदा नशा करता था। मैं तो सोच लिया था कि मरना है ही। నేను చనిపోతాను నాకు అర్థమైపోయింది. డాక్టర్లు చెప్పారు ఈ రోగం పోదు. था कि इतना गंदा बीमारी लेके किसी को बताओ तो वो लोग दूर होने लगता। पानी भी हाथ से नहीं पीता था। 2019 सारे चर्च के सामने जाता था पर अंदर नहीं जाता था। చర్చిలో పోయేవాడు కానీ లోపల పోయేవాడు కాదు, భయపడి मार के भगा నన్ను కొట్టి పంపిస్తారని భయపడేవాడు. डर से जाता भी नहीं था और मैं बस प्रभु को मानता था। దేవుడిని నమ్మేవాడు. एक्वाजी से कॉल आया कि आपकी गाड़ी बुकिंग किया था ऑनलाइन, तो उसके द्वारा मैं फोन किया, मैं भाई कहाँ आना है, तो उन्होंने बोला సో ఫస్ట్ టైం చర్చికి పోయినాడు. ఇతను టాక్సీ డ్రైవర్ గా ఉన్నంట. चर्च సో వేరే చర్చికి ఎవరో ప్రజలు పోయారు ఆ టాక్సీలో. సో వాళ్ళకి అడిగాడంట నేను చర్చికి రావచ్చా అని. వాళ్ళు చర్చికి రమ్మన్నారు. ఫస్ట్ టైం చర్చికి పోయాడు. था कि मुझे अब चर्च दिया है तो मैं इसका जड़ पकड़ लूं। చర్చిలోకి పోయినాడు. ఇంకా పాస్టర్ వాళ్ళ ఢిల్లీలో చాలా ఫేమస్ చర్చ్ ఇది. हफ्ता भर मेरा नशा बना लेता था कि एक हफ्ता यही नशा करना। मुझे लगता था పాస్టర్ ఆ రోజు ప్రీచ్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రీచింగ్ ఆయన చేస్తాడు. पोस्टर जी को बोल देता हूँ मेरे अंदर नहीं ऐसा है। పాస్టర్కి చెప్పాడు నాకు ఎయిడ్స్ రోగం ఉందని. పాస్టర్ దగ్గర పోయి पोस्टर जी अन्य भाषा में प्रेयर करा था। పాస్టర్ ప్రార్థన చేసినాడు. मैं मामला नहीं चाहता। పాస్టర్ అన్నాడు చూడండి ఏం రాశాడు. अपनी पेन से इसमें लिखा Isaiah 53:5 healed by the stripes of Jesus. దేవుడు దైవజనుడు ఆ మాట రాశాడు. तुम अपनी ఓకే उम्र लिख। రాసి చెప్పాడు నువ్వు చచ్చిపోవు అని. ఇప్పుడు మీకు ఏమైతే చెప్తాను मैंने अपने ఆ अंदर వాక్యం చెప్పమని చెప్పాడు ఆ పిల్ల. बार बार जब परेड होता था लंबी आयु, तो मैं कहता था मेरे को तो दे दिया लंबी आयु। बार बार जब भी शैतान माटी मुझे माटी सिम्टम के। डालता था तब मैं सोचता था मुझे अपोस्टल जी ने बोला है ताऊ जिएगा तो जिएगा। एक बार मैंने रिपोर्ट करवाया फ्राइडे के दिन में दे आया ब्लड की। मैं अपने घर पे बोल दिया मैं आ रहा हूँ रिपोर्ट लेके, चलेंगे FOLG गवाही देने की। मेरा विश्वास होता कि हाँ होगा चंगा हो गया। मैं बिलीव करके रिपोर्टें करवाया तो रिपोर्टें गलत आ गया। फिर मेरा हौसला टूट गया, मेरा विश्वास कमजोर हो गया। मैं बहुत डिप्रेशन में चला गया। जब भी मैं रिपोर्ट करवाता था तो खराब रिपोर्ट आता था। 5-6 बार मैंने करा तो मैं उसको वहीं फाड़ के फेंक देता था। लेकिन मेरा एक लगाव था कि मैं जो जड़ मिल गया पकड़े रहे बस। पोस्टर जी बार बार कहते थे कि बीमारी को छोटा रखो। मैं उसको चीटी की तरह हमेशा रखता था। मैं कहता था HIV ले, HIV ले, पैर के नीचे रखा ले HIV, तेरा स्थान पिछले 1 महीना पीछे से ये ओवरी की गवाही सुनी तो मैं सोचा जब ओवरी आ सकता है तो नया ब्लड भी आएगा। बार बार सुनता था मेरे परमेश्वर के लिए सब कुछ संभव है। बार बार घोषणा करता था। मैं एक कदम भी उठाता था मेरे मुंह से हर एक सांस में थैंक्स का ही చాలా ఇంపార్టెంట్ మాట నేను చెప్తాను. थैंक यू मैं चंगा हो गया। बस बोलना नहीं बंद किया। చెప్పడం एक మానలేదు. महीना पहले से मेरे अंदर ऐसा है तू मुझे चेक करा। तो मैं चेकअप कराने के लिए जब गया दिया और पोस्टर जी बोलते रहते बार बार आज का दिन मेरा है। मैं भी वैसे ही बोल क्या आज का दिन मेरा है। डॉक्टर को फिर कॉल किया कि मैं दीदी देखना ये रिपोर्ट कैसा है। बोला ये ठीक है कोई दिक्कत नहीं है आपको। जैसे उसने बोला लगा कि क्या सुन लिया मुझे विश्वास नहीं हो रहा था। 6 నెలల్లో मैं शॉर्ट 6 నెలల్లో HIV పాజిటివ్ ने నెగటివ్ मेरा అయిపోయింది. बाप भी అదే రిపోర్ట్ कर చూపిస్తుంది. पाएगा लेकिन उसको नहीं पता था मेरा बाप वो आज भी चंगा करता है, पहले भी करता था आगे भी करता रहेगा। सचमुच कलेसिया बहुत अद्भुत है। मैं तो चंगाई लेने आया था यहाँ पे बेटा बना दिया और बेटा तो बेटा अधिकार भी दे दिया। अधिकार जब दे दिया राजा भी बना दिया। जय मसीह परिवार। ఆమేన్. ఏం చెప్పినాడంటే అతను HIV పాజిటివ్ రోగము ఆయనకు తగిలిన తర్వాత ఇంకెట్లా చచ్చిపోతాను కదా. డాక్టర్ చెప్పాడు దీనికి మందు లేదు, నువ్వు బ్రతికిన రోజులు బ్రతకాల్సింది అంతే. ఆ తర్వాత ఇతను ఎప్పటికీ ఆ తర్వాత చాలా బాధపడేవాడు. నేను బ్రతకాల ఏం చేయాలని. చర్చి ఏదో తెలియదు అని చర్చికి పోయేవాడు కదా. ఓ రోజు ఆయన ట్యాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు ట్యాక్సీ బుక్ చేశారు. ఆ ట్యాక్సీ బుక్ చేసిన వాళ్ళు చర్చికి పోవాల్సింది.
సరే చర్చి దగ్గర వాళ్ళని దింపిన తర్వాత అడిగాడంట, వాళ్ళకి అడిగాడు, అయ్యా నేను చర్చిలోకి రావచ్చా అని. అంతకుముందు భయపడేవాడు, ఈ రోగం ఉందంటే నన్ను కొట్టి తరుముతారని. సో వాళ్ళన్నారు రావచ్చు తప్పకుండా, ఏం కాదని. సో వచ్చినప్పుడు అంతవరకు ఎవరు చెప్పలేదు అతను. ఆ చర్చిలో ఇట్లే ప్రీచింగ్ విన్నాడు. విన్నప్పుడు తనకు ధైర్యం వచ్చింది, ఓ నేను వాక్యం యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించి వాక్యం చెప్పడం నేను మొదలు పెడితే నేను స్వస్థత పొందుకుంటానని. సేమ్ మన టీచింగ్ ఆ చర్చిలో నేను ఈ మధ్య కొద్దిగా వింటూ ఉంటాను అప్పుడప్పుడు ఆయనది. 2013లో చర్చ్ స్టార్ట్ అయింది మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీలో. పెద్ద చర్చ్, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్. సేమ్ ఇదే ప్రీచింగ్, మీరు వింటాండే ప్రీచింగ్. అయితే ఆ పిల్లడు ఇప్పుడు అదే సాక్ష్యం. 6 నెలలు కంటిన్యూగా వాక్యం చెప్పేవాడు. సాతాను చాలాసార్లు తనకు నెగిటివ్ వేసేవాడు, నీకు బాగా కాదు, ఎవరికి బాగా కాలే, ఎవరికి బాగా కాదేదని. అయినా కూడా తను మాత్రం వాక్యం చెప్పేవాడు. కంటిన్యూగా వాక్యం చెప్పి వాక్యం చెప్పేవాడు. 2 సార్లు ఈ మధ్యలోనే టెస్ట్ కూడా చేపిస్తే తను పాజిటివ్గానే వచ్చింది. 2-3 సార్లు పాజిటివ్గా వచ్చింది. ఎంతో 2-3 సార్లు ఏమో తను పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా నిరుత్సాహపడలేదు ఆ పిల్లడు. కంటిన్యూగా దైవజనుడు చెప్పాడు, వాక్యం చెప్తాంది, అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తాడని ఆ యొక్క కంటిన్యూగా మెయిన్గా నేను మీకు ఫోకస్ చేయమని తను చెప్పేవాడంట, వాక్యం చెప్పేవాడు. కంటిన్యూగా అలా చేయడం వల్ల 6 months తర్వాత రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఎంత శక్తి ఉందో నేను ఆ మాటలు. సో మనం ఏం నేర్చుకుంటామంటే, ఎందుకు యేసుప్రభు అంటాడు ప్రభువా అని ఎందుకంటాను నేను అంటానని నేను చెప్పినట్లు నువ్వు చేయడం లేదు. నేను దేవుని వాక్యాన్ని తీసుకొని విత్తుకోకుంటే, నీ హృదయంలోకి వేయకోకుంటే పిచ్చి చెట్లు నీ జీవితంలో పుడతాయి. చింత, దిగులు, బాధ, భయము అల్లాడిపోతున్నారు క్రైస్తవులు ఈరోజు. కారణం ఏమంటే ఏం చెప్తున్నాడో ఆ యొక్క విధానం మనం పాటించకపోవడం వల్ల, లేకుంటే నేను రోగంలో ఉండేది ఏందిమా. అందుకే ఎప్పుడైనా ఏ రోగమన్నా నీకు శరీరంలో అనిపించడం, మామూలుగా నువ్వు వాక్యం చెప్తానే ఉండాలి, ఏసైతే నా దెబ్బల చేతి నాలో స్వస్థత, నా దేహం దేవుని ఆలయం, దీంట్లో ఏ రోగము పని చేయదు గాక తండ్రి అని నీవు వాక్యాలన్నీ ఉన్నాయి, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఆరోగ్యం కంటిన్యూ నువ్వు చెప్తానే ఉండాలా. ఆ తర్వాత ఎప్పుడైనా నీకు అట్లా అనిపిస్తే ఈ సమస్య నాకు వచ్చింది, దగ్గు ఏదన్నా సరే అట్లా దాన్ని అంగీకరించద్దండి. అంగీకరించారా అది మీరు జీవితంలో పెరగడం మొదలు పెడుతుంది. అదే పెద్ద సమస్య క్రైస్తవుల్లో ఈరోజు. దేవుడు లేక కాదు, దేవుడు చెప్పినట్లు మనం చేయక సమస్యలో ఉన్నాం. చూడండి ఆ తర్వాత ఏం రాబడిందో, అదే ఆ వాక్యం తర్వాత 47-48 చదువు. నేను నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలి ఉండెనో. చూసారా, నా దగ్గరికి వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు ఎవరి పోలి ఉన్నాడంట. చదువు. నేను వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. చూసారా పిల్లరా, ఎంత మంచి మాటలు తెలుసాయి. నా మాటలు విని వాటి ప్రకారం వాటి చెప్పున చేయు ప్రతివాడు ఏమని రాయబడింది, ఎవరిని పోలి ఉన్నాడంట. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా తవ్వి బండ మీద ఇల్లు కట్టుకున్నట్ల. బండ అంటేనే వెంటనే మనం అనుకుంటాం యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి కాదు ఇది రాయబడింది. బండ ఏదాని గురించి చెప్తానంటే, ఆయన చెప్పినట్ల చేసేదాన్ని బండతో పోలుస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి పిల్లరా. యేసు ప్రభు అంటాను, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని, వాగ్దానాన్ని తీసుకొని నువ్వు పలుకుతావో, నీ జీవితము ఆ పలికేది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఈరోజు క్రైస్తవంలో ఉండే సమస్య ఎందుకు, కష్టాల్లో, రోగాల్లో, బీదరికంలో, శాపంలో, లేని కష్టాల్లో క్రైస్తవుడు జీవిస్తానంటే కారణము తన నోటిని ఎలా వాడాలో తెలియకపోవడం వల్లనే క్రైస్తవుడికి. అందుకే యేసుప్రభుని ప్రభువా మనం యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాం, మనం ప్రభు అని పిలిచాం, మనకు అవసరం. యేసుప్రభు మన రక్షకుడు, మన ప్రభు. ఆయన మనం స్వీకరించాం, ఆయన బిడ్డలం మనం, అది బాగానే ఉంది. ఆ తర్వాత దేవుడు కోరుకునేది ఏమంటే, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా డీప్లోకి పొమ్మంటే, ఇంకా లోతుల్లోకి పో, ఆత్మీయ లోతుల్లోకి. ఎంతకాలం ప్రభు అని పిలుస్తావు? ఆత్మీయ లోతులు ఏంటి? ఆత్మీయ లోతులు అంటే యేసు ప్రభు ద్వారా నీకు ఏం జరిగిందో దాన్ని నువ్వు జీర్ణించుకో,
దాన్ని నువ్వు అర్థం చేసుకో. అది నీ జీవితంలో అనుక్షణం ఉండాల్సింది. లోతుల్లోకి పోవడం అంటే ఏదో 5-6 సార్లు చెప్పమనండి పాస్టర్, నేను ఏసై తిన్న దెబ్బలు చేసి వస్తాను, అది కాదు పిల్లరా. లేదంటే చాలామంది క్రైస్తవులు, నేను అప్పుడప్పుడు సాక్ష్యం, బ్రదర్ అన్నా నేను బైబిల్ తల కింద పెట్టుకొని పడుకున్నా కూడా చెడ్డ కలలు వస్తాయి నాకు. బైబిల్ పెట్టుకొని పడుకుంటే ఏం జరగదు నాయనా. వాడు వచ్చి సాతాను నీ బైబిలే తీసుకొని వాడు 2-3 అధ్యాయాలు చదివి నువ్వు ఎట్లా చదవు కాబట్టి నేను లేపి 4 తన్నిపోతాడు వాడు. వాడు ఈ దానిలోకి ఏం భయపడ్డావు, అర్థమవుతుందా? వాడికి ఒకదాంతోనే నువ్వు అరెస్ట్ చేసి పెట్టగలవు. అదేంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని విత్తినప్పుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి, అమ్మా నన్ను ముందర చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు అనుక్షణము దేవుని వాక్యాన్ని విడుదల చేస్తా అంటావో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? వరద వచ్చినా, అమ్మ ఇంటాన ముందర చూడండి, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఇవన్నీ వస్తాయి, కానీ ఏం కాదంట ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి పడడు. ఆ వ్యక్తి నీ సృష్టిలో ఎవరు పడేయలేరు. ఆ వ్యక్తిని చింతలో పడేయడం కష్టం. ఆ వ్యక్తిని భయంలో పడేయడం కష్టం. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు భయపడుతూ ఉంటారు. భయం 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 వెంటాడుతూ ఉంటుంది వాళ్ళు. అనుక్షణం భయపడుతూ ఉంటారు. కారణం ఏమో తెలుసా? పంట హృదయం నిండా ఏమున్నాయి? భయపు మాటలు విత్తావు కాబట్టి ఆ పంట కోసుకుంటూ ఉన్నావు. నీకు అర్థమే కాదు. చర్చికి పోతాను, ప్రార్థన చేస్తా, డబ్బులు ఇస్తా, టైత్ ఇస్తా, అయినా ఎందుకు నా శరీరం ఎట్లుంది? అసలు ఏంది? దేవుడు ఎందుకు పట్టించుకోడు? దేవుడు పట్టించుకోవడం కాదు, నిన్ను కౌగులించుకొని ఉన్నాడు ఆయన. పట్టించుకోవడం కాదు, నువ్వు తన బిడ్డవి, నీ కొరకు ప్రాణం నువ్వు పాపంలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు చాలా ఇష్టం నువ్వు అంటే ఆయనకి. నీతో నిరంతరం నివాసం చేస్తున్నాడు ఆయన. కునుకక నిద్రపోక నీతో ఉన్నాడు ఆయన. నిన్ను కాపాడేవాడు ఆయన. అరిచేతిలో నీ యొక్క చిత్రాన్ని చెక్కుకొని ఉన్న దేవుడు ఆయన. కంటికి రెప్పలా నిన్ను కాపాడే దేవుడు. ఆయనదేం సమస్య లేదు. ఆయన చాలా ఇష్టపడుతున్నాడు నిన్ను. సమస్య ఆడుదంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ నోటితో ఏం చేస్తున్నావు ఆయన వాక్యాలను తీసుకొని. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. అదే యేసుప్రభు ఇక్కడ చాలా ఉన్నత అదే చెప్పాడు. సజ్జనుడు తన మంచి దానిలో నుంచి దుర్జనుడు ఏం తెస్తాడు? నేను చెప్పే దుర్జనుడు ఎవరు? వాక్యం చెప్పని వాడే దుర్జనుడు. మర్డర్ చేసేవాడు కాదు. హలో, ఏదో రేపిస్ట్ ఏమో లేని బ్రదర్, మనమంతా సజ్జనుడు. నో నో నో. నువ్వు వాక్యం చెప్పుకోకుండా వేరే ఏ భాషన్నా నువ్వు మాట్లాడుతూ ఉంటే దినం మెల్లా. ఎందుకంటే నువ్వు ఏం తెస్తావు? దుర్జనుడు ఏం తెస్తాడు? చెడ్డ తీసుకొస్తాడు. ఓకే, సో ఇది యేసుప్రభు అక్కడ బోధిస్తాడు. నిన్న వారం నేను ఇంకో పాయింట్ కూడా తీసుకొని మీకు చెప్పాను. కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం. నేను చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ సృష్టిలో సృష్టిలో కాదు, ఆత్మీయ జీవితంలో 2 నియమాలు మనలో పనిచేస్తున్నాయని చెప్పా. ఏం నియమాలు చెప్పండి గుర్తుంటే మీకు? ఏం నియమాలు? 2 నియమాలు మన జీవితంలో అనుక్షణం పనిచేస్తున్నాయి. ప్రతి మనిషిలో, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిలో ఈ నియమాలు 2 పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ రాయబడింది? రోమిలు రాసిన పత్రిక 8:2 చదవండి. నేను రోమిలు రాసిన పత్రిక 8:2. ఒకటి జీవపు నియమము, రెండవది మరణపు నియమం. ఓకే, చదవండి. నేను క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా చాలేమ్మా పైన ఇంకోసారి చదువు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించు. జాగ్రత్త ముందర చూడండి. 2 నియమాలు ఇక్కడ రాయబడినాయి. పాపపు నియమం, జీవపు నియమం అన్నాం. పాపపు నియమం ఎప్పుడు మొదలైంది మనిషి జీవితంలో అంటే, ముందు చూడండి, ఏ రోజు ఆదాము పాపం చేశాడు. ఇవే తెలుసుకోవాల్సింది నాన్న, నువ్వు నేను. ఇది తెలుసుకుంటే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు మాదిరి జీవిస్తావు. దయ్యం కాదు కదా, లూసిఫరే నీ ముందర వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు. నువ్వు ఎక్కడి పోయినా దయ్యాలు నిలబడలేవు. నువ్వు పోయిన చోట నువ్వు ఎక్కడి పోయినా మనుషులు జీవితాలు పొందుకుంటారు నీ ద్వారా. నువ్వు ఎక్కడి పోయినా దేవుని వెలుగును మనుషులు చూస్తారు. నువ్వు నిలబడితే నీలో నుంచి దేవుని మహిమ ప్రజల్లోకి పోతుంది, యేసు ప్రభువులో నుంచి పోయినట్టుగా. ముందర చూడండి ఆయన. ఏది క్రైస్తత్వం అంటే ఏదో చర్చికి వచ్చి గంటసేపు కూర్చొని పోవడం కాదు, జీవించడం పులారా దేవుళ్ళలాగా. ఇది మతం కాదు, ఏదో వచ్చి ఆడేదో చేసేస్తే ఆయన సంతోషపడి తీసుకోండి అని వేసేదానికి.
ఆయన ఆల్రెడీ నువ్వు ఏ రోజు యేసు ప్రభుకు పుట్టావో, దేవునికి పుట్టావో, తన ఆస్తంతా నీ పేరు మీద రాసేసాడు. అనారోగ్యం లేని జీవితాన్ని నీ పేరు మీద రాసేసాడు ఆయన. ఐశ్వర్యాన్ని నీ పేరు మీద రాసేసాడు. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకుని అనుభవించాలి. దాన్ని రాకుండా చేయాలని సాతాను ప్రయత్నం నీ జీవితంలో. అదే యుద్ధం ఈడ. జాగ్రత్త వినండి. సో పాపపు నియమం ఎప్పుడు మొదలైందంటే ఆదాము పాపం చేసినప్పుడు ఆయన తెచ్చిన నియమం ఇది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఈ నియమంలో పనిచేసేవాళ్ళు సాతాను సైన్యము, దురాత్మలు. ఆ తర్వాత ఈ నియమానికి సహాయం చేసే కొంతమంది, చాలామంది మనుషులు కూడా ఉన్నారు ఈ నియమంలో జీవిస్తున్న వాళ్ళు. వాళ్ళు మాట్లాడడం వల్లనే ఈ యొక్క భయంకరమైన వాతావరణం ఈరోజు. మీకు తెలుసా ఎందుకు సునామీ, లేకుంటే ఎందుకు వర్షాలు రావు అమ్మా, లేకుంటే ఎందుకు ఏమన్నా వరదలు? మీరు నేను ఏమేమో అంటాం, దేవుడు పంపించాడు, దేవుడు తెచ్చాడు. అంత అబద్ధం. దేవుడికి మేలు చేయడం తప్ప, మంచి చేయడం తప్ప, చెడు చేయడం తేడా. ఎందుకు ఈ యాక్సిడెంట్ అన్నీ జరుగుతున్నాయి? ఎందుకంటే ఈ యొక్క నియమంలో పనిచేసే వాళ్ళు మాట్లాడడం ద్వారా. ఓకే, ఈ నియమం పాపపు నియమం. జీవపు నియమం ఏంది? ఎప్పుడు మొదలైంది? ఏ రోజు యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచాడో ఏం నియమం మొదలైంది? జీవపు నియమం. ఈ నియమంలో ఎవరెవరు పనిచేస్తున్నారు? యేసు ప్రభు, దేవుని దూతలు. ఈ నియమాన్ని అనుసరించి జీవిస్తా ఉంటే మీరు నేను దీంట్లో జీవించాలి. ఈ నియమం మన కోసం రాబడి. ఓకే, ఈ 2 నియమాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను, అంటే యేసు ప్రభుని రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో ఏనండి వారు పాపపు నియమం నుంచి విడిపించబడ్డారు. మీరు నేను ఇక పాపపు నియమం మనలో పనిచేయడానికి వీలు లేదు. మీరు నేను జీవపు నియమంలో ప్రవేశించాం. ఎందుకంటే యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించాం కాబట్టి. ఇక మనలో ఏం పని చేస్తుంది? ఇప్పుడు ఏం పని చేయాలా? అనుక్షణము జీవపు నియమం. ఎవరెవరు కలిసి పని చేయాలా? యేసు ప్రభు, నువ్వు, నేను, దూతలు కలిసి ఈ నియమాన్ని ఈ సృష్టిలో తీసుకురావాలా. అందుకే యేసు ప్రభు తన దగ్గర ఉన్న అధికారం అంతా మనకి ఇచ్చాడు కదా. మనకేమంటాడు యేసు ప్రభు? నేను శిరస్సు, మీరు దేహమై ఉన్నారు. దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి దానికి? బలమైన వాగ్దానం. ఇది చాలా బలమైన వాగ్దానం. నీ నోట్లో ఊపిరి వచ్చినట్లు ఎప్పుడు వస్తాడాలి ఈ వాగ్దానం. ఏంటది? యేసయ్య నువ్వు శిరస్సు, నేను దేహాన్ని. అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్న అధికారం అంతా నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా, ముందర చూడండి, నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్న విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అథారిటీ, పవర్, పీస్, జాయ్, మిరాకిల్ పవర్, యేసయ్యలో ఉండేదన్నీ చూపించాడు వచ్చి భూమి మీద. అన్నీ నీలో నాలో ఉన్నాయి పిల్లరా. మీరే చెప్పండి. చాలాసార్లు ఈ మాట చెప్పారు. తలకు ఒక అధికారము, దేహానికి ఒక అధికారం ఉంటుంది. ఏడన్నా తలకి ఏ అధికారం ఉందో దేహానికి అదే అధికారం ఉంది. అందుకే యేసుప్రభు ఆ మాట అనిండేది. అటువంటి జీవితం మీరు నేను పొందుకున్నాం ఎప్పుడైతే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించామో. జీవపు నియమంలో మనము ప్రవేశించాం పిల్లరా. ఓకే, దాంతోపాటే మన సేవకులకు ఎవరెవరు ఇచ్చారు? దేవుడు ఎవరిని ఇచ్చాడు? దూతల్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎవరిని ఇచ్చాడు? ఎబ్రిల్ రాసిన పత్రిక 1:13 మీరు చూస్తే దూతలు ఎందుకున్నారంటే ఈ సృష్టిలో మీన సేవ కొరకు ఉన్నారు. ఏంజిల్స్ ఆర్ ఫర్ టు సర్వ్ us, మినిస్టరింగ్ స్పిరిట్స్ అవి. జాగ్రత్త వినండి పేరా. ఓకే, ఇప్పుడు నేను ముందర చూడండి. హలో, ఈ 2 నియమాలు పనిచేస్తున్నాయి ఈ సృష్టిలో. ఈ నియమాలు ఏ దాని ద్వారా పనిచేస్తాయి? నా నోటి మాట ద్వారా. అర్థమవుతుందా నీకు? ఎలా ఈ నియమాలు పనిచేస్తాయి? ఈ 2 నియమాలు ఒక వ్యక్తి జీవితంలో నువ్వు ఏం మాట్లాడుతానో దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు పాపపు నియమంలో లేవు, కానీ నీ నోరు వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాయి అనుకో, అది నీ జీవితంలో పనిచేస్తుంది. ఇక్కడ నేను జాగ్రత్తగా ఇంకా క్లియర్గా చెప్తాను. పాపపు నియమం ఎట్లాదంటే పిల్లరా, నిన్న వారం చెప్పాను నేను, గురుత్వాకర్షణ నియమం లాగేది. గురుత్వాకర్షణ నియమం ఏం చేస్తుంది? లాగుతుంది కదా. ఏది పైకేసిన వస్తువుల్ని లాగుతుంది పిల్లరా. ఈ పాపపు నియమము నీ జీవితాన్ని లాగుతుంది.
దుఃఖంలోకి, వేదనలో, అంటే నువ్వు ఆనందంలో పోనీది ఇది అమ్మా, ముందర జాగ్రత్తగా, సంతోషంలో పోనీది నీకే. అనుక్షణము దుఃఖము, కొంచెం సార్ సంతోషము. అమ్మా ఇన్ని చూసాడు జీవితంలో, పొద్దున కొంచెం మళ్ళీ భయము, కొంచెంసేపుకి మళ్ళీ చింత. నీకే అర్థం కాదు ఎందుకు అవుతుంది నా జీవితంలో ఇదని. ఈ పాపపు నియమం కూడా లాగుతూ ఉంటుంది పిల్లరా. నిన్న వారం మనం చూసుకున్నాం, గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది, కానీ ఈ విమానాన్ని లాగలేదు, ఏరోప్లేన్ని లాగలేదు. ఏంది? గురుత్వాకర్షణ శక్తి పని చేస్తూ ఉంది, లాగే ప్రయత్నం కూడా చేస్తుంది, కానీ విమానం రాదు కిందికి. ఎందుకు చెప్పండి? దాంట్లో ఇంకో నియమం ఉంది. ఏం నియమం అది? లా ఆఫ్ లిఫ్ట్, ఎత్తబడే నియమం. అందుకే ఫ్లైట్ ఎగిరే ముందు రన్వే మీదకి వచ్చి ఏం చేస్తుంది పిల్లరా? తనలో ఆ యొక్క శక్తిని పుట్టించుకుంటుంది. ఒక రకంగా మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇంజిన్ స్టార్ట్ అవుతూనే తనలో ఆ విమానం చాలా సేఫ్ వరకు అక్కడ ఉండి వేడై దాంట్లో గురుత్వాకర్షణ శక్తిని ఛేదించే శక్తిని పుట్టించుకున్న తర్వాత విమానం పైకి ఎగురుతుంది. అర్థమైంది? అందుకే చూడండి, ఎప్పుడన్నా అక్కడ ఇంజిన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? కిందికి మళ్ళా దడాం అందరూ చచ్చిపోవడం చూస్తూ ఉంటాం మనం. ముందర చూడండి ఆయన. ఈ రెండు నియమాలు అలా పనిచేస్తున్నాయి పిల్లలు. ఈ యొక్క పాపపు నియమము నేను ఎప్పుడు లాగాలని కిందికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, పాపపు నియమం లాగుతుంది. సో ఇక జీవపు నియమం ఏం చేస్తుంది? నిన్ను పైకి లేపుతుంది. ఇప్పుడు నేను జాగ్రత్తగా, ఈ రెండు నియమాలు పనిచేస్తున్నాయి సృష్టిలో. నువ్వు ఏ దాంట్లో నిలబడి పనిచేస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఎలా ఇది పనిచేసే విధానం? నీ నోటి మాటలతో. ఎందుకు క్రైస్తత్వంలో మా ముందర చూడండి, చాలామంది డల్గా ఉంటారు కదా. ఆదివారం కొద్దిగా సంతోషంగా ఉంటారు, కానీ ఇక్కడ విన్నప్పుడు బయటికి వెళ్తూనే నిరుత్సాహము, బాధ, అనారోగ్యము, చింత, రకరకాల ఎన్వైరన్మెంట్ మనలో ఉండి కొంచెం సేపుకి మొత్తం అంతా ఇక్కడి నుంచి వచ్చిన ఆనందం అన్నీ జీరో చేసి పెడతాయి. కారణం ఏమో తెలుసా? ఈ రెండు నియమాలు ఈ సృష్టిలో నీ ఆత్మీయ జీవితంలో పనిచేస్తాయి. నువ్వు ఎప్పుడైతే అనుక్షణం ఈడు కూర్చున్నా, బయటికి పోయినా, లేచినా నువ్వు జీవపు నియమంలో పని చేస్తా అంటే నిన్ను ఏది లాగలేదు, ఏ చింత లాగలేదు. ఎట్లా జీవపు నియమంలో పనిచేస్తావు? నువ్వు వాక్యం చెప్పడం ద్వారా. ఇప్పుడే మీకు చెప్పా, దగ్గు వచ్చింది నీకు, నువ్వేమనుకుంటావు? పర్లేదులే పోతుంది అనుకుంటావు. సాయంత్రం కంతా తగ్గిపోతుంది అనుకుంటావు. పడిశం పట్టింది, లేకుంటే ఏదన్నా కానీ కడుపులో నొప్పో ఏదో, నువ్వేం చేస్తావు? నువ్వు దానికి విరోధంగా మాట్లాడాల్సింది పోయి, మామూలే లేదు సాయంత్రం కంటే పోతుందిలే, నువ్వు ఏమైనా తినింటావులే, మనమంతా నేను చేస్తాను కదా, మనం అట్లా మాట్లాడుకునేది. ఏం నియమం మొదలుపెట్టావు నువ్వు? అదే వాక్యం తీసుకొని దాన్ని చంపినావు అనుకో, ఆ యొక్క రోగాన్ని నువ్వు ఏ నియమంలో ప్రవేశిస్తావు? జీవపు నియమం. మళ్ళీ ఇంకా క్లియర్గా వినండి జాగ్రత్తగా. ఈ రెండు శక్తులు ఈ సృష్టిలో పనిచేస్తానే పిల్లరా. ఏ శక్తులు? మరణము, జీవం. మరణం వెనకాల ఎవరు ఉన్నారో చెప్పాను మీకు. సాతాను సైన్యం, మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుడు అనండి, లాంటి యేసు ప్రభు, దూతలు, మీరు, నేనున్నాం. రెండు టీంలు ఆత్మీయ లోకంలో పనిచేస్తున్నాయి. తెలుసా మీకు ఆ విషయం? ఎక్కడ రాయబడింది బైబిల్లో? జస్ట్ ఉదాహరణ కోసము దానియేలు గ్రంథం చేయండి, మీకు అక్కడ రాయబడింది చూడండి. శాంపుల్ ఎగ్జాంపుల్ ఏం రాయబడిందో. దానియేలు గ్రంథము మీరు చూసినట్లయితే 10వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడింది ఈ యొక్క రెండు ఫోర్సెస్, రెండు శక్తులు ఆత్మీయ లోకంలో పనిచేస్తాయి. 12 చదువునైనా, 12 దానియేలు గ్రంథం 10-12 తొందర చదవాలి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకులు రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. జాగ్రత్త ఏంటి బ్యాక్గ్రౌండ్ మా ఇంటి మీరు చాలాసార్లు విన్నారనుకుంటే పోషన్. జాగ్రత్త ముందర చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తానండి. ఇక్కడ 9వ అధ్యాయంలో చాలా మంచి ప్రార్థన. 10వ అధ్యాయంలో మనం వచ్చాం. 12వ వాక్యంలో దేవుని దూత ఇక్కడికి వచ్చి దానియేలుతో ఏమంటున్నాడు? దానియేలుతో అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసిన రోజే నేను జవాబు తీసుకొని బయలుదేరా, కానీ చేరిన దానికి ఎంత దినం పట్టింది? ఎన్ని దినాలు పట్టిందంట?
21 రోజులు పట్టింది. ప్రార్థన చేసినప్పుడే ప్రార్థన విని దేవుడు జవాబు ఇచ్చేశాడు. దూత ఆ జవాబుని తీసుకొని వస్తున్నాడు. కానీ 21 రోజులు దానియేలు దగ్గర రాలేకపోయినాడు. ఎందుకు రాలేకపోయాడంట? ఆ రాయబడిని చూడండి 11వ వాక్యంలోన కింద పైకి తీసుకెళ్ళాను. పారసీకుల రాజ్యాధిపతి 13వ వాక్యం పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీకుల రాజ్యాధిపతి అంటే పారసీక దేశాన్ని పాలిస్తున్న రాజన్. ఎవరు ఆపారంట దూతని? పారసీకులు రాజు ఆపాడని చెప్పి రాయబడిందాడ. కానీ రాజు ఆపగలడా దూతని? రాజు కాదు ఆపిడేది. రాజు వెనకాల పనిచేస్తున్న సాతాను ఆత్మ పిల్లరా, ఈవిల్ స్పిరిట్, దురాత్మ ఆ రాజు వెనకాల పనిచేస్తున్నాడు. అదే దూత ఆకాశంలో ఉండే దూత, లేక ఆత్మీయ లోకంలో ఉండే దూత మనిషి ఎట్లా ఆపుతాడు? ఎవరు ఆపారు? సాతాను దూత ఆపాడు పిల్లరా. ఎందుకని కింద చూడండి ఏం రాయబడిందో. ఇంకా పారసీకుల రాజు సముఖం నేను నిల్చునగా ప్రధాన అధిపతుల్లో మిఖాయేలను ఒకడు వచ్చి నాకు ఇది ఏం యుద్ధం జరుగుతుంది ఆడ? సాతాను దూతను ఆపుతున్నాడు. అందుకే మిఖాయేలు ప్రధాన దూత వచ్చి ఈ యొక్క సాతాను నుంచి దూతను విడిపించాడు. వచ్చి దూత దానియేలుతో ఈ మాట చెప్తా ఉండేది. నేను మీకు చూపిస్తాను బ్రదర్. దానియేలు జీవితంలో ఇది జరుగుతూ ఉంది. నాయన వింటున్నారా బ్రదర్స్? ఈ యొక్క సూత్రాలు మీకు తెలియకుంటే, ఈ ప్రిన్సిపల్స్ మీకు తెలియకుంటే యేసు ప్రభులో ఆనందించడం చాలా కష్టం పిల్లలు. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. చూడండి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇదే నీతో నాతో జరిగేది. దానియేలు ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టకుండా కంటిన్యూగా ప్రార్థన చేస్తాడు పిల్లరా. వాక్యం విడుదల చేస్తున్నాడు, దేవుని వాక్యం చెప్తాడు. ఏం జరిగింది? మిఖాయేలు వచ్చి ఆ దూతను వెళ్ళిచ్చాడు. ఆయనకు కావలసిన జవాబు, ఎవరికి కావాల్సిన జవాబు? దానియేలుకి కావలసిన జవాబు దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగాడు. ఇదే నా జీవితంలో అనుక్షణం జరిగేది. ఓకేనా? అందుకనే జాగ్రత్త. నేను ఇప్పుడు ముందర చూడండి, నేను ఎప్పుడు కూడా సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఎలా ఇస్తాం అవకాశం సాతానికి? ఎలా ఇస్తాం అవకాశం? గడి చెప్పాలి. ఎట్లా ఇస్తాం? మాటల ద్వారా, నెగిటివ్ మాటలు మీరు మాట్లాడినప్పుడు, వాక్యం మాట్లాడుకోకుండా సాతాను భాష మీరు మాట్లాడినప్పుడు. అందుకే బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకుడి అంటే మనం అపవాదికి చోటు ఎవరు ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాం. జాగ్రత్త వినరా. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడతావో ఈ రోగం పోదు, ఇది మామూలేలే, చిన్నపిల్లలు రాకుండా ఎవరికి వస్తాయి, డాక్టర్ అన్నాడు 2 రోజుల తర్వాత తగ్గిపోతుందని, నాకు మామూలేలే, ఈ ఏజ్లో రాక తప్పదు, ఇవి నువ్వు మాట్లాడినావా, నువ్వు ఏ నియమాన్ని శరీరంలో పంపిస్తానో? మరణపు నియమాన్ని. నీలో జీవపు నియమం పని చేయాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. ఏం జరుగుతుంది నువ్వు దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు? చూడండి 103వ కీర్తన 20. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రెండిట్లో పెట్టుమా. తెలుగులో ఇంగ్లీష్లో పెట్టు. ఏం జరుగుతుంది నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు? నువ్వు అన్నావు నా పక్కన పోనీ ఈ మాట అన్నావు, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. సాతానా చేతి నా శరీరం మీద నుంచి ఏ రోగము నా మీద తాకడానికి వీలే, ఏ ఎలర్జీ కానీ ఏ రోగం కానీ నా శరీరాన్ని తాకకూడదు యేసునామములో. చేతి అని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు. ఏం జరుగుతుందో తెలుసా ఆ టైంలో? చెప్పు. నేను పెట్టు 103వ కీర్తన 20 ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో పెట్టు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. మెల్లిగా చదువుమా. చాలా ఇంపార్టెంట్ వాక్యం మనం చదువుతాండేది. 103వ కీర్తన 20లో నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో ఆత్మీయ లోకంలో దయ్యాలు ఎట్లయితే యాక్షన్లోకి వస్తాయో నీ కొరకు పని చేయడానికి యాక్షన్లు వస్తాయి. అసలు దూతలు పని చేసే విధంగా ముందర చూడనైనా ఏంజిల్స్ నీ జీవితంలో పని చేయాలంటే నువ్వు నేను ఊరికే కూర్చొని ప్రభువా ప్రభు అంటే అవి ఏం చేయవు. అవి పని చేసే విధానం ఏమంటే నీ నోట్లో నా నోట్లో వాక్యం రావాల. తెలుగులో ఏం రాబడిందంటే యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అని తెలుగులో ఉంది. ఓకే, అయినా అర్థం అంతేనా? జాగ్రత్తగానండి. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే బ్లెస్ ద లార్డ్ యూ ఏంజిల్స్ హూ ఎక్సెల్
in strength, who do his word, heeding the voice of his. మా ముందర చూడాలి, ఇక్కడే మిస్ చేసేది చాలామంది. ముందర చూడండి ఆయన. తెలుగులో మనం చదువుకున్నాం కదా, ఎవరంట దూతలు? కింది పెట్టిన తెలుగులో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఏం చేస్తాయంట దూతలు? గడి చెప్పాలి. ఆయన దూతలు ఏం చేస్తాయి? ఆయన వాక్యమునకు కదా. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, ఎందుకంటే ఇంగ్లీష్లో క్లియర్ రాయబడింది, తెలుగులో కొద్దిగా క్లియర్ రాలా. ముందర చూడండి, ఆయన దూతలు పని ఏమంట? దేవుని వాక్యాన్ని నెరవేర్చడం కదా. ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా. నేనంట దూతల పని వాక్యం నెరవేర్చాలా. నిజంగా దూతలు వాక్యం నెరవేర్చే దానికే ఉంటే ఇంకా మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నేను అడిగితే అసలు మనం చర్చికి రావాల్సిన అవసరమే లే, ప్రార్థన చేయాల్సిన అవసరం లే, బైబిల్ చదవాల్సిన అవసరం కూడా లే. ఎందుకంటే దూతల పని ఏమి? వాక్యాన్ని నెరవేర్చాలి కదా. పై దేవుడు చెప్పాడు, నీ పక్కన 1000 మంది పన్నా కుడి పక్క 10,000 మందికి ఉన్న విపత్తు రాదని దేవుడు చెప్పాడు. దూతల పని ఏం చెప్పండి? చేయాలా? వాళ్ళు చేయాలా లేదా? అందుకని మనకు ప్రార్థన కూడా అవసరం లేదు, అసలు చర్చ ఎందుకు రాలా? ఎందుకంటే దూతలు చూసుకుంటారు అంతా. మనం హ్యాపీగా క్యాండీ తినుకుంటా, ఐస్ క్రీమ్ తినుకుంటా ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడన్నా తిరగచ్చు కదా. కానీ అట్లా కాదు. అందుకే ఇంగ్లీష్లో మీకు చదివించా, దూతలు ఎప్పుడంటే పని చేసేది హీడింగ్ ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. దూతలు ఎప్పుడు పనిలోకి వస్తాయి అంటే బైబిల్లో రాసిన దాన్ని బట్టి కాదు, నువ్వు శబ్దం ఇస్తేనే. హీడింగ్ ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. దూతల పని అమ్మా, నేను వింటానారా? వెనకలు ఇచ్చినారు మీరు. దూతల పని ఏంటి? ఊరికే వాక్యంలో ఉంది కదా అని చేయు దూతలు. అట్లా చేస్తా అంటే మనం చర్చికి అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాం మీకు. అట్లా చేస్తా అంటే అసలు ఈ సమస్య లేదు. ఇంట్లో హ్యాపీగా ఉంటే దూతలు చేసుకుంటూ పోతాం. యేసు రక్షకుడు అంగీకరించినావు చాలు, ఇంకా టికెట్ దొరికిపోయింది మనకి, హ్యాపీగా ఉండొచ్చు. దూతల పని అవంతా మనకేం పనేలే. దయ్యాలు వచ్చినా కూడా దూతలు చూసుకుంటారు, ఎందుకంటే వాక్యంలో రాబడింది, నా పక్కన 1000 మంది పన్నా యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. కానీ పని అట్లా జరగదు. హీడింగ్ ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్ అంటే నువ్వు ఎప్పుడైతే చెప్తావో నీ చుట్టూ ఉండే దూతలు ఏం చేస్తాయి? ఆ పని చేసి పెడతాయి. నువ్వు అన్నావనుకో, ఈ రోగం తప్పదు, మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది, దేవునికి ఉగ్రత వచ్చింది, దేవుడు కోప్పడి నాకు నా కుటుంబానికి అందరికీ ఒక ప్యాకేజ్ ఇచ్చినాడు, అల్సర్లు కడుపు నిండా దేవుడు రోగం పెట్టాడు అన్నావనుకో, దూతలు ఏం చేస్తాయి? చైర్లో కూర్చొని ఉంటాయి పక్కన పోయి. మన బిజినెస్ కాదు, వేరే వాళ్ళు వస్తారు. అప్పుడు ఎవరు వాళ్ళు? చెప్తే కదా మీకు నేను. ఈ రెండు ఇది అర్థం చేసుకోవాలా క్రైస్తవుడుగా. నువ్వు ఈ రెండు శక్తులు పనిచేస్తాను పిల్లలు, ఒకటి చెడ్డ శక్తి, ఒకటి దైవశక్తి. నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని నీ జీవితంలో అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పే తీరాలా. అందుకనే కేవలం వాక్యము తెలిస్తే కాదు, వాక్యం చెప్పేది అలవాటు చేసుకోవాలా. నువ్వు 10 సార్లు బైబిల్ చదవడం చాలా మంచిది, బైబిల్ అంతా నీకు బాగా తెలుసు, వెరీ గుడ్, మంచిది, అది చేయాలా, బైబిల్ చదవాలి. కేవలం బైబిల్ చదివి నువ్వు వాక్యాలన్నీ లోపల పెట్టుకొని ఉంటే నీ వలన ఆ వాక్యం వలన నీకు అంత ప్రయోజనం ఉండదు, ఉండాల్సిన ప్రయోజనం. ఎందుకంటే దూతలు ఎప్పుడు పనిచేస్తాయి? నువ్వు చెప్పినప్పుడే పనిచేస్తాయి. నేను చెప్తున్నా మీకు, ఈ 2 నియమాలు ఈ ప్రతి మనిషి జీవితంలో పనిచేస్తున్నాయే, అవి వాక్యం నువ్వు మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉన్నాయి. ఏం మాట్లాడతావు? అయితే పౌలు అన్నట్లుగా మీరు నేను మరణపు నియమం నుంచి బయటకు వచ్చాం. మనం ఏ నియమంలో పనిచేస్తున్నాం ఇప్పుడు? జీవపు నియమంలో. సో జీవపు నియమంలో ఉన్న మీరు నేనేం చేయాలా? దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. ఓకే, ఇప్పుడేం జరుగుతుంది? రెండోది ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు ఈ టీంలో? యేసు ప్రభు, దూతలు, మీరు నేను. సో మీరు నేను వాక్యం చెప్పినప్పుడు దూతలకు ఏం పోతుంది? సౌండ్ పోతుంది, మనం మాటలు పోతున్నాయి. ఎక్కడి నుంచి పోతాయి తెలుసా ఈ మాటలు? 3:1 చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాం బ్రదర్, ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటేనే, లేకపోతే పొద్దున సాయంత్రం మనం ఎంత కష్టపడినా మనకు రావాల్సినవి
జీవితంలో అనుభవించలేము. ఓకే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదువునైనా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి. ఇక్కడ రాబడింది మళ్ళీ ఇంకోసారి. అక్కడ దూతలు ఏమున్నాయండి, ఎందుకున్నాయంట కాసుకొని? నీ శబ్దం వినేకి. ఇక్కడ యేసుప్రభు కాసుకొని ఉన్నాడు ఏ దానికోసము? మనం ఒప్పుకున్న దానికి మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఆయన ఏం పని చేస్తున్నాడు అక్కడ? యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత అక్కడ తండ్రి కుడిపార్శ్వన ఏం పని ఈరోజు? మన ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడు. చూసారా పిల్లరా ఎట్లా ఆత్మీయ లోకం పనిచేస్తుందో? అందుకే నాలుకలో ఏముంది చూసారా? ఇవన్నీ సమీకరిస్తే క్రోడీకరిస్తే ఏం బయటకు వస్తుంది? యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసాడా? చైర్లో కూర్చొని ఊరికే నా పని అయిపోయింది మీరు చూసుకో, గొప్ప పని ఇప్పుడు చేస్తాడు యేసుప్రభు. ఏమో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావు, ఎప్పుడైతే చెప్పావో సైతానా నా మీద నుంచి చేతి, నా శరీరం మీద నుంచి చేతి, నువ్వు నా శరీరం మీద చేయడానికి నీకు హక్కు లేదు, యేసు నామములో ఆజ్ఞాపిస్తాను, దూరం పో. నా పిల్లల మీద నుంచి చేతి, ఈ రోగాన్ని తీసుకొని పారిపోయి నుంచి యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తాను. నా శరీరం దేవుని ఆలయం, దీన్ని పాడు చేస్తే నా దేవుడు నిన్ను పాడు చేయను గాక. రోగాన్ని తీసుకొని దూరం పో, దేవుని అగ్నితో నేను నాశనం చేస్తున్నా. ఎప్పుడు చెప్పాలి ఇది? అనుక్షణం నా జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట్లాడుతున్నావో అక్కడ ఏం చేస్తున్నాడు యేసుప్రభు? నీ మాటలు తీసుకొని ఆయన దానికి వాయిస్ ఇస్తాడు. అదే ఆయన పని అక్కడ. తండ్రి ఇది నిజం. ఏం నిజం? యేసయ్య తిన్న దెబ్బల చేత ఈ వ్యక్తికి స్వస్థత లభించింది. ఇది నిజం. ఏది ఈ వ్యక్తి బంధిస్తున్నాడో భూమి మీద అది పరలోకమందు బంధించబడాలా. ఏది విడుదల చేశాడో ఈ వ్యక్తి అది విడుదల కావాలి అని యేసు ప్రభు నీ ఒప్పుకోలుకి ప్రధాన. ఎప్పుడైతే యేసు ప్రభు వాయిస్ ఇస్తాడో ఎవరు వింటున్నారు? అది దేవుని దూతలు వింటున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వాయిస్ ఇస్తాడో నీ వాయిస్ వినే దూతలు ఏం చేస్తాయి? యాక్షన్లోకి వస్తాయి. దూతలు వచ్చి ఆ ఆత్మను నాశనం చేస్తాయి, నీ మీద అటాక్ చేసిన ఆత్మ. ఇది మనిషి జీవించాల్సిన విధానం. అదే యేసుప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా ప్రభు అంటారు కానీ నేను చెప్పింది మాత్రమో మీరు చేయరు. నేనేం చెప్పాను? నేను చెప్పింది చేసినోడు తొవ్వి బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. ఆ ఇంటి మీద వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా ఆ ఇంట్లో ఏం కాదు, పడిపోదు. ఏ మనిషి దేవుని వాక్యాన్ని తీసుకొని ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తావో ఆత్మీయ లోకంలో ఇంత జరుగుతుంది నాయన. నువ్వు నేను ఇది చేయకుండా ఉన్నావనుకో, చాలామంది క్రైస్తవులు ఎందుకు ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ఎందుకు సమస్యల్లో ఉన్నారు? సాతాను ఈ యుగదేవత నా మనోనేత్రాలకు ఏం చేస్తుంది? గురుడితనం. అద్భుతమైన జీవితం యేసు ప్రభులో అనుక్షణము అగ్ని గుండంలా జీవించాల్సిన జీవితం, అగ్నిలాగా దేవునిలా జీవించాల్సిన జీవితం. అందుకే దేవుడు ఏమన్నాడు? నన్ను పోలి జీవించు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు అన్నాడు, మీరు ఈ సృష్టిలో ఈ లోకానికి మీరు వెలుగే ఉన్నారు. ఏమన్నాడు యేసుప్రభు? ఈ భూమికి మీరు రుచి తెచ్చేవాళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా జీవిస్తావో, వాక్యాన్ని చెప్పుకుంటూ అనుక్షణము దివారాత్రులు నీ జీవితం నుంచి దేవుని మహిమ బయలుదేరుతుంది, సామర్థ్యం బయలుదేరుతుంది, నీ శరీరం నిండా ఆరోగ్యం ఉంటుంది. నువ్వు అప్పుల్లో ఉండేదేంటి? దేవుని యొక్క ఆస్తికి నువ్వు వారసుడివి, క్రీస్తుతో జత వారసుడివి. నువ్వు ప్రతి దానికి వారసుడు. నువ్వు అర్థమవుతుందా? చాలామంది మీలో అనుకోవచ్చు, ఎందుకు సార్ దేవుడు అంతా పెట్టాడు, ఎందుకు సార్ ఈ ఇబ్బంది రండి. ఎందుకు దేవుడు ఇలా పెట్టాడంటే, నిన్ను నన్ను దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించున్నాడు. నువ్వు నేను రోబోటో లేదంటే ఏదో పీస్ కాదు, ఏదో సామాన్ కాదు. మీరు నేను ఏమై ఉన్నాం? దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన తన సంతానం, తన గర్భంలో నుంచి వచ్చి ఉన్నాము. దేవుని బిడ్డలం పిల్లరా. లిటరలీ దేవుడు కన్నాడు మనల్ని. ఎందుకో తెలుసా? దేవుళ్ళ పరిపాలించేదానికి.
యేసు నామంలో మీరు నేను రాజ్యం చేయడానికి ఉన్నామేడ. అటువంటి శ్రేష్టమైన జీవితం పిల్లరా మీకు నాకు దొరికినది. చిన్న వాక్యం మీకు గుర్తు చేసి ముగిస్తా. ఎలా ఈ రెండు ఫోర్సెస్ పనిచేసేటప్పుడు మనం జీవించాలా నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం తీయండి ఎవరన్నా. జస్ట్ మనం దీని తర్వాత ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ఎంత మంచి మాటలు. దావీదు గొల్లియాతు మధ్యలో సేమ్ ఇదే జరుగుతుంది పిల్లరా. మీరు నేనేమనుకుంటాం తెలుసా, దావీదు సార్ దావీదు ఏదో ఎవడైనా దేవుడు పక్షపాతం లేనివాడు పిల్లరా. దావీదు నేను ఇప్పుడు వరకు ప్రీచ్ చేశానే అది అర్థం చేసుకొని జీవించేవాడు ఆ సమయంలోనే. అందుకే దావీదు ఎక్కడిపోయినా విజయం సాధించేవాడు పిల్లరా. అందుకే దావీదు అంటాడు, దీవా రాత్రులు ఎవరైతే దేవుని వాక్యాన్ని పలుకుతారో వారు ఎలా ఉంటారంట, వారు చేయనదంతయు. ఇక్కడ గొల్లియాతు దావీదు ఎదురు పడినారు పిల్లరా. గొల్లియాతు యొక్క స్పిరిట్ చూడండి, దావీదు యొక్క స్పిరిట్, గొల్లియాతు యొక్క స్పిరిట్ ఇద్దరు కంపేర్ చేస్తే వీళ్ళిద్దరూ రెండు నియమాల్లో పనిచేస్తున్నారు. దావీదు మాటి మాటికి అదే చెప్తాడు. ఇక్కడ గొల్లియాతు ఏ నియమంలో పనిచేస్తున్నాడు, తను ఏ నియమంలో పనిచేస్తున్నాడు. సూపర్ ఎగ్జాంపుల్ పిల్లరా. చూడండి 17:26 ఏమంటాడు. మొదటి సమూయేలు గ్రంథం దావీదు చూడు జాగ్రత్తగా వినమా. 17:26 అనుకుంటా. చూడండి ఏమన్నాడు దావీదు. ఎవరిని చూసి నేను ముందర చూడండి మీరు. గొల్లియాతుని చూసి ఏమన్నాడు తెలుసా దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని, అంటే ఏం తెలుసా అండి, దేవునితో సంబంధం లేని, దేవుని నియమంలో లేని, ఈ సున్నతి లేని. చూసారా, అందరితో అంటున్నాడు అతడు సున్నతిలో లేడు, ఇతను ఏ దాంట్లో ఉన్నాడు, సున్నతి కలిగిన వాడిని. అంటే సున్నతి అంటే ఏమో తెలుసా, పాత నిబంధన ప్రకారము సున్నతి కలిగి ఉంటే దేవుని దూతలు నా పక్షం ఉన్నాయి. సున్నతి లేనివాడు ఎవరు, గొల్లియాతు. గొల్లియాతు దిక్కు ఎవరున్నారు, సాతాను సైన్యం పిల్లరా. చూడండి ఇంకోసారి ఆ తర్వాత మీరు చూస్తే 36లో కూడా అదే మాట అంటాడు చూడండి దావీదు. 36లో రాజు ముందర పోయి, మీ దాసుడైన నేను సింహములను ఎలుగుబంటిని చంపితేనే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నీకు ఎప్పుడు ఉండాలి, నువ్వు ఎవరు, సున్నతి కలిగిన వాడివే. యాక్చువల్ చెప్పాలంటే నిబంధనలో ఉన్నవాడివి. నీ పక్షం ఎవరున్నారు, సింహాసనాసన దేవుడు యేసు ప్రభు నీ కొరకు కాసుకొని ఉన్నాడు. నీ చుట్టూ ఎవరున్నారు. కీర్తనలో 37:5 ఏం రాబడింది, 37:5 చదవండి ఎవరన్నా. 91:14 కూడా ఎవరన్నా తీసి పెట్టండి. నీ మార్గములు 34:7 చదవండి ఏం రాబడిందో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గారు వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూసారా, ఆయన దూత నీతో ఉంది కానీ నీకు జ్వరం వస్తుంది. ఆయన దూత నీతో ఉంది కానీ నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు. ఆయన దూత నీ ముందర ఉంది, ఎక్కలేని చింత, టెన్షన్. మా ముందర చూడండి, దూత పక్కనే ఉన్నాడు, నువ్వు టెన్షన్లో ఉన్నావు. ఎందుకు చెప్పండి, దూత ఉండి కూడా నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే దూత ఎప్పుడు పని చేస్తాడు, ఆయన కాపాడుకున్నాడంట, రక్షించేదానికి ఉన్నారు. ఆయన దూత కావలిండి వారిని 91:11 చదవండి ఎవరు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన ముందర చూడండి నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ అయింది నీకు, ముందర చూడాలా. ఇప్పుడు ఎందుకు నువ్వు అనారోగ్యాలు పడతావు, ఆయన దూతలు నిన్ను కాపాడుటకు నీ చుట్టూ ఉన్నారు. నీకు వాళ్ళు నీ సేవ కొరకు ఉండేదే. అనేక దూతలు నీ చుట్టూ అనుక్షణం కాపాడుతున్నారు నిన్ను. కానీ నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి మరణపు నియమంలో ప్రవేశిస్తావో, నువ్వు ఎప్పుడైతే అంటావో ఏం బ్రతికేయేమో, ఏం కర్మ ఏమో, ఈ రోగం పోనే పోదు, ఈ రోగం పోదంట, ఇది అంతే నాదే, నేను ఇంకంతే అని నువ్వు నీ భర్తతో సనుగుతావో, నీ భార్యతో సనుగుతావో, నువ్వు లిటరలీ మరణపు నియమాన్ని నీ శరీరంలోకి తీసుకుని ముందర చూడాలి నాయన. మీరు నీ జీవితాన్ని లాగుతుంది ఈ మరణపు నియమం. నువ్వు చనిపోయేంత వరకు మందుల్లో బ్రతకాల్సి ఉంటుంది. నీకు నీ శరీరంలో రక్తం లేదా సిస్టర్ వింటున్నారు కదా, కొంతమంది చాలా జాగ్రత్తగా వింటున్నారు. నియమం ఆల్రెడీ స్టార్ట్ అయింది.
కొంతమంది వాడు నియమం ఎన్నీడు, ఇది లేకుండా ప్రభువా 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 నువ్వు ఉపవాసాలు చేయి, నువ్వు ఏమన్నా తలకిందులు చేయి, ప్రభు అంటాడు నేను ఏం చేయలేను ఆయన, నేను చెప్పింది మాత్రం నువ్వు చేయి చూడవు అంటాడు ఆయన. లాస్ట్కి ఏం చేయాలా? నువ్వు నేను. దావీదు ఏం చేశాడు తెలుసా? వాడు ముందరపోయి ఇంకో వాక్యం చదువు ప్రార్థన చేసుకుని చూడండి ఏమన్నాడు. 45లో దావీదు వాడితో అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చిచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరంలోను ఆకాశం. అప్పుడు యెహోవా కత్తి, ఎవరు కత్తి చూసారా? అప్పుడు యెహోవా కత్తి అటు నుంచి వచ్చింది. నేను అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము నువ్వు కూర్చొని అన్నావు అనుకో, ఈ నొప్పి పోదు, ఈ వయసులో వచ్చింది నా నడుము నొప్పి అంతే, ఇంక ఇట్లే పోతా నేను గూని మాదిరి అంటే ఎవ్వరేం చేయలేరు నీకు. ఏం చెప్పాలి మీకు? ఓకే, మన జీవితం చాలా స్పెషలైజ్ జీవితం పిల్లరా. క్రీస్తుని పోలి జీవించమంటుంది బైబిల్. మనం అనారోగ్యం మనకు లేదు, శాపం మనకు లేదు, మరణమే లేదు పిల్లరా మీకు నాకు. మీరు చాలామంది అనుకుంటారు ఎంత పెద్ద అబద్ధం చెప్తానో చూడండి. మీకు ఒక మాట అడిగి నేను ఫినిష్ చేస్తా, ప్రార్థన చేస్తా. ధైర్యంగా ఒక మాట చెప్పండి, మీకు నాకు మరణం ఉందా? ఊరికే లేదంట. ఎట్లా లేదంటారులే, ఎట్లా చెప్తారు లేదని? బ్రదర్ సుధాకర్ బ్రదర్ ఎట్లా మరణం లేదంటాను? ఇంకో విషయం చెప్తున్నా మీకు, ఇంకో సీక్రెట్ లోపల జాగ్రత్తగా ముందర చూడండి. అసలు ఏ మనిషికి మరణం లేదు పిల్లరా. శివాజీ ఏ మతస్థుడైనా కూడా అసలు ఏంటి మరణించేది? ఆత్మ. మీరు నేను ఏమై ఉన్నాం? ఆత్మ. ఎవరు ఆత్మన్నా మరణిస్తుందా? ఎప్పుడు చచ్చిపోయినాడు అంటాం ఎవరన్నా? ఎప్పుడంటే ఆత్మ బయటికి వచ్చినప్పుడు అంతే. ఇది కవర్, ఇది కాదు జీవము. ఆత్మ యాక్చువల్ జీవము. అందుకే ఒక ముస్లిం సోదరుడు అంటున్నాడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవుడు అంటారు కదా, ఆయన చనిపోతే మళ్ళీ దేవుడు అన్నాడు అన్న ఈ సింహాసనం ఖాళీనా? తెలియదు ఏమంటే జ్ఞానం లేదు. అసలు ఎవరు చచ్చిపోరు పిల్లల సృష్టిలో. ఎవరైనా చచ్చిపోయినారని మీరు వాడితే అంటే ఏం జరిగింది? ఆ వ్యక్తి ఆత్మ బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ఆత్మ ఎక్కడికి పోతుంది? యేసు ప్రభులో ఉంటే స్వర్గానికి వెళ్తుంది, లేకుంటే నరకానికి వెళ్తుంది. శరీరం వదిలినాడు అంతే. మరణం మనలో ఎందుకు మనకు లేదంటుంది బైబిల్. ఏం మరణము? మన ఆత్మ ఎక్కడికి పోదు? నరకానికి పోదు. అంటే దేవుడి నుంచి దూరం పోదు. మన ఆత్మ ఎక్కడికి పోతుంది? స్వర్గానికి వెళ్తుంది, దేవుని దగ్గర వెళ్తుంది. అందుకే మనం ఏం కలిగి ఉన్నాం? జీవం కలిగి ఉన్నాం. మరణం అంటే ఏమి యాక్చువల్ తెలుసా? దేవుడి నుంచి దూరం కావడం. అందుకే మనకు మరణం లేదు పిల్లరా. ఆ మరణమే కాదు, ఈ అసలు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈనాలనైనా ఏ మరణము లేదు మీలో, కానీ మీరే ప్రవేశిస్తున్నారు. ఏం ద్వారా? ఏడుంది మరణం ఇప్పుడు? అర్థమైందా మీకు? మీరే బీదరికంలోకి అడుగు పెడుతున్నారు, మీరే చింతలోకి అడుగు పెడుతున్నారు, మీరే భయంలోకి అడుగు పెడుతున్నారు. నువ్వు నోరు తెరిచి అన్నావు అనుకో, నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుడు ఎంత ధైర్యవంతుడో అదే ధైర్యం నేను కలిగి ఉన్నా. దయ్యాలో కయ్యో నీ మీద అరుస్తానే కూడా నువ్వు లేచి దాని మధ్యలో నుంచి దావీదులాగా యేసు నామములో నేను ధైర్యవంతున్నాయి. దేవుడు ఎంత ధైర్యవంతుడో అంత ధైర్యవంతుడు. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? 2 తిమోతి 1:7 ఆయన మీకు ధైర్యం గల ఆత్మనిచ్చి ఉన్నాడు. నేను ప్రేమ గల ఆత్మను కలిగిన వాడిని. నేను మనుషుల మీద కనికరిస్తాను, నా భార్య మీద నేను కనికరిస్తా, మనుషుల మీద నేను దయ చూపుతా. ఎప్పుడైతే దివారాత్రులు నువ్వు వాక్యాన్ని పలుకుతావో నీ జీవితము ఆత్మీయ లోకములో పిల్లరా దేవుని దూతల ద్వారా దేవుని ద్వారా
అనుక్షణం రక్షింపడమే కాకుండా నీ యొక్క జీవితమే మహిమ నుంచి మహిమకు, సామర్థ్యం నుంచి సామర్థ్యానికి వెళ్తుంది. నువ్వు దేవుణ్ణి తెరిచిపెట్టేస్తావు నీ ఆత్మలోంచి ప్రవహించేదానికి. నీ చేతుల్లో నుంచి దేవుని యొక్క వెలుగు ప్రవేశిస్తుంది మనుషుల్లోకి. నువ్వు మనుషుల్ని ముట్టుకున్నప్పుడు, కౌగులించుకున్నప్పుడు దేవుణ్ణి అనుభవిస్తారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయి ఎవరు నీలో బ్రతుకుతున్నారు? ఇప్పుడు క్రీస్తు నీ యందు బ్రతుకుతున్నాడు. ఎలా నువ్వు క్రీస్తుని నీలో నుంచి బయటికి తెస్తావంటే నీ యొక్క నోటి మాట ద్వారా. అంత శక్తిని చూడండి మీ నా నోటికి. అందుకే నీ యొక్క విశ్వాసం ద్వారా ఏం మారుస్తాను? ప్రతి పరిస్థితిని. అదే మన సబ్జెక్టు. అర్థమైంది ఎప్పుడారా? విశ్వాసం ద్వారా వాగ్దానం తీసుకొని నువ్వు చెప్పినప్పుడు, ఆ యొక్క నువ్వు చెప్పినప్పుడు విశ్వాసంలో నుంచి వెళ్తుంది. కాబట్టి కొండలైనా కూడా సముద్రంలో ఎత్తబడి పడవే పడతాయి. అదే యేసు ప్రభు ఇచ్చిన టీచింగ్. సో ఈరోజు చాలు, రేపు వారం ఇంకా ముందుకెళ్దాం. దేవుడు మనం దీవించుకున్నాక ఏం చేయాలా? మీరు దేవుని నియమంలో జీవించాలి. ఓకే, మీ స్థానం నిలబడుకుందాం, ప్రార్థన చేసుకుని కానుకల్లోకి వెళ్దాం. అటు నుంచి మన ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కానుకలు ఇచ్చి, టైట్స్ ఇచ్చి, థ్యాంక్ యూ.